ఫ్రెండ్స్ టాపిక్ జరగబోతుంది ఈరోజు. మరి మనకి మీ అందరికీ కూడా ఆల్రెడీ తెలుసు మనకి స్పీకర్ ఎవరు అనేది. మన స్పీకర్ వచ్చేసి వడ్డేపల్లి శ్రీధర్ గారు. వడ్డేపల్లి శ్రీధర్ గారు ఆయన క్వాలిఫికేషన్స్ ఎంఎస్సి బిఎడ్ చేశారు. సారు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా కరెస్పాండెంట్ గా ఒక స్కూల్ ని రన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆయన ఇంపాక్ట్ లో ఎప్పటి నుంచో ఉంటూ ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఉంటూ ఆయన మంచి మోటివేషనల్ స్పీచెస్ చాలా ఇచ్చారు సారు. అదేవిధంగా మా సారు ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ కి సారు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఎన్ఎల్పి ట్రైనర్ గా కొనసాగుతూ ఉన్నారు సారు. సో ఈ రోజు మరి మనందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ సెషన్ స్టడీ స్కిల్స్ అండ్ కెరియర్ గైడెన్స్. సో మనకి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు శ్రీధర్ గారు. సో శ్రీధర్ గారిని మనం సాదరంగా ఆహ్వానిద్దాము. సార్ శ్రీధర్ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. సార్ రెడీగా ఉన్నారా? ఆడబుల్ మేడం? ఎస్ ఆడిబుల్ సార్. థ్యాంక్ యూ. సో అందరికీ శుభ సాయంకాలం. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఏవి సార్ మా యొక్క మెంటర్, సీనియర్ మెంటర్ అయినటువంటి ఏవి సార్, మా యొక్క గైడ్ అయినటువంటి ఏవి సార్ గారికి, అదేవిధంగా నన్ను సాదరంగా ఆహ్వానించినటువంటి రంగిరెడ్డి మహాలక్ష్మి గారికి, నెక్స్ట్ దివ్యజ్యోతి గారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మెంటర్స్ శ్రీశైలం సార్కి, నెక్స్ట్ అదేవిధంగా మా యొక్క ఫెసిలిటేటర్స్, నెక్స్ట్ మా యొక్క పార్టిసిపెంట్స్ అందరికి కూడా. సో ఆల్మోస్ట్ ఆల్ మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి 60 మందిలో కనీసం ఒక 40 మంది మీరు ఎలిజిబిలిటీ అయిపోయారు. యు ఆర్ ద ఫెసిలిటేటర్స్. ఎందుకంటే కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతున్నది. జస్ట్ ఇంకా 4 క్లాసెస్లలో మన కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉన్నది కాబట్టి సో అందరి ఫెసిలిటేటర్స్ కూడా నా యొక్క సాయంకాల శుభాభినందనలు అండి. సో శుభ సాయంకాలం. సో ఈ యొక్క డయాస్ అనేది మళ్ళొకసారి నాకు ఇవ్వటం జరిగింది. సో థ్యాంక్ యూ. ఆ యొక్క నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలని మీతోని పంచుకుంటాను అనేటువంటి నమ్మకం, ధైర్యలక్ష్మితో ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే స్టడీ స్కిల్స్ అండ్ కెరీర్ గైడెన్స్. ఏంది సార్ ఈ స్టడీ స్కిల్స్ ఏంది, కెరీర్ గైడెన్స్ ఏంది? ఆల్రెడీ చదువుకొనే వచ్చినాము మేమందరము. 40+, 50+, 60+ ఉన్నాము. ఆల్రెడీ కొంతమంది కంప్లీట్ అయిపోయింది సార్, ఇంకా మాకేం చెప్తారు సార్, మేము అందరం ఆల్ ఎక్స్పీరియన్స్. అవునా కదా? ప్రతి ఒక్కళ్ళకి కూడా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నది ఒక స్టడీస్ మీద. ఎందుకంటే మనం అందరం కూడా గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో కొంతమంది కంప్లీట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అది స్టడీస్ చూసినట్లయితే మరి కెరీర్ గైడెన్స్ ఏంది సార్? ఆల్రెడీ నా యొక్క స్థాయిని బట్టి నా యొక్క ఉద్యోగాలు చేసుకుంటున్నాను, లేకుంటే ఈ యొక్క వ్యాపారం చేసుకుంటున్నాను అనేటువంటి కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఏంది అసలు కెరీర్ గైడెన్స్ ఏంది? అసలు దీంట్లో ఎందుకు ఒక 21 days ప్రోగ్రామ్ లో ఎందుకు ఇంక్లూడెడ్ చేశారు దీన్ని? అంటే ఏం లేదండి, మనం పేరెంట్స్ గా ఉన్నాము. మన పేరెంట్స్ మన పిల్లలకి గైడెన్స్ ఇవ్వడానికి, నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో అందరినీ ఆకర్షిస్తుంది ఒక ఫౌండేషన్ అనేది. అంటే చదువుకునేటటువంటి విద్యార్థి నుంచి ఒక 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థి నుంచి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏజ్ తో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేస్తున్నది. మాకు తెలిసినటువంటి యొక్క ఫౌండేషన్ లో జరిగేటటువంటి ప్రతి ఒక్క నిత్య కృత్యాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా అందరికీ షేర్ చేసుకొని తెలిసిన జ్ఞానాన్ని పంచుకుంటున్నాము. సో నేర్చుకుంది పంచుకో అనేటువంటి విషయం మీద మేమందరం కూడా వర్క్ చేస్తున్నాము. దానికి మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో అసలు ఏంటి సార్ ఈ యొక్క కెరీర్ గైడెన్స్ ఏంది, స్టడీ స్కిల్స్ అని చూసినట్లయితే జనరల్ గా మనము మన యొక్క విద్యార్థి దశలో ఏదైతే ఉన్నదో ఒక్కసారి కొద్దిగా మనం బ్యాక్ వెళ్దాం. ఏదో సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బ్యాక్ వెళ్దాము. ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ లో ఉండండి. సో ఆ రోజు మనము ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు లేకుంటే ఒక 15 సంవత్సరాల క్రితము మన యొక్క చదువు యొక్క విలువలు ఏ విధంగా ఉండేవి, మనకి ఏ విధంగా గైడెన్స్ లభించేది. సో కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క గైడెన్స్ లేక కొన్ని బాధలు పడుతూ మనకున్నటువంటి జ్ఞానంతో మిడిమిడి జ్ఞానమా లేకుంటే జ్ఞానంతో అభివృద్ధి చెందినటువంటి జ్ఞానంతోనో
ఏదైతే ఉన్నాయో వాటిలో మన యొక్క ప్రస్తావన అనేది ముందుకు జరిగిస్తూ వస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి నాగలక్ష్మి గారు కావచ్చు, లేకపోతే శోభ గారు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైతే ఉన్నారో లతా గారు కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ ఏజ్ లో 20, 25, 26, 28 ఈ ఏజ్ లలో నేర్చుకునేటువంటి వాళ్ళు, స్టడీస్ కంప్లీట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, ఇప్పుడున్నటువంటి కెరీర్ గైడెన్స్ ఏ విధంగా ఉండాలి, ఎట్లా చదివితే మనకు చదివినటువంటి విషయాలు అనేవి గుర్తుంటాయి అనేటువంటి విషయాన్ని పూర్తిగా నాకు తెలిసినటువంటి, అదే విధంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ లో కానీ, నేను చదువుకునే సందర్భంలో కానీ, మా గురువులు నేర్పినటువంటి విషయాలను కానీ ఈ రోజు మీ ముందుకి షేర్ చేసుకుంటానికి వస్తున్నానండి. సో ఇక్కడ ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఎక్కడ అయినా కానీ, ఎటువంటి విషయాలైనా కానీ, మన తాతలు తండ్రులు ఏం చేశారే, వీడికి ఒక 10 ఎకరాల స్థలం ఇస్తే 10 ఎకరాల పొలం కొని పెడితే హ్యాపీగా వాడు బతుకుతాడరా. మన యొక్క యుగంలో అంటే ఒక 30 ఇయర్స్ 25 ఇయర్స్ లో ఒక డబ్బు రూపైనా కానీ, లేకుంటే స్థలం రూపైనా, పొలం రూపైనా ఏదో ఒక విధంగా ఇస్తే బతుకుతాడు అనేటువంటి ఒక ఆలోచన ఉండేది అప్పట్లో. ఎంతో కొంత ఇస్తే వాడు బతికిపోతాడు, వాడి లైఫ్ సర్కిల్స్ అవుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో గనక మనము ఈ యొక్క డబ్బు ఇచ్చినా ఉపయోగం లేదు, అదేవిధంగా భూమి ఇచ్చినా ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ సమయంలో లాస్ చేసుకుంటారో తెలియదు, దాన్ని అభివృద్ధి చెందిస్తారా లేకుంటే లాస్ చేస్తారా అనేటువంటి ఒక భయం అనేది తల్లిదండ్రులుగా మనకి ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. చెప్పలేము. చదువు కనుక ఇచ్చినట్లయితే అది నిత్య కాలము ఆ యొక్క తెలివి, ఆ జ్ఞాన సంపాదనతోని, జ్ఞాన ఆర్జనతోని, తనకున్నటువంటి తెలివితోని డబ్బు సంపాదించే దిశలో కావచ్చు, లేకుంటే 10 మందికి సహాయం చేసేటువంటి ఒక దిశలో కావచ్చు, మన యొక్క పిల్లవాళ్ళు వెళ్ళాలనే ఆలోచనతోని ప్రతి ఒక్క పేరెంట్ నా పిల్లలకి చదువు చెప్పించాలి అనేటువంటి ఒక ఆలోచన, దృఢమైనటువంటి సంకల్పము కలిగి ఉండి ఎంతటి దాకైనా వెళ్తున్నారండి పిల్లలకు చదువు మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. నా యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏంది అని అంటే అది కేవలం చదువు మీదనే ఇన్వెస్ట్మెంట్, వేరే దాని మీద నా ఇన్వెస్ట్మెంట్ లేదు అని ఘంటాపదంగా మనం అందరం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆ చదువు ఇస్తేనే వాళ్ళు బాగుపడతారు, చదువు లేకపోతే ఇక వాడికి మనం ఎంత సపోర్ట్ చేసినా గానీ, ఏం చేసినా గానీ, వాడు చదవటం లేకనా, లేకుంటే జ్ఞానం లేకనా, తెలివి లేకనా, లేకుంటే బద్ధకంతో నేర్చుకోకపోవడమా, అటువంటి సందర్భాల్లో కేవలం ఒక 20% మాత్రమే, 10 to 15% మాత్రమే కొద్దిగా బ్యాక్ స్టెప్ వేసేసి పేరెంట్స్ ఏదో ఒక వ్యాపారం పెట్టడమా, లేకుంటే ఏదో 2 విషయాలు అనేవి చేసుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ నేను చెప్పేటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే చదువు అండి. చదువు మన పిల్లలకి ఎంత చెప్పిస్తే అంత వాళ్ళ అభివృద్ధి పదంలో. ఎందుకంటే నూతన సాంకేతిక టెక్నాలజీ అనేది ప్రతి రోజు కూడా కొత్త పుంకలు దొక్కుతుంది. కొత్త మార్గాల్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నారు ఉన్నటువంటి యూత్. సో ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీసే కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్సే కావచ్చు, లేకపోతే ఇంకా బిజినెస్‌లలో కావచ్చు, ఎటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా తమ యొక్క తెలివిని ఇన్వెస్ట్మెంట్ గా పెట్టేసేసి చేస్తున్నారు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే నాకు ఒక చిన్న ఒక స్టోరీ గుర్తొస్తుందండి. అది ఏంటంటే పూర్వకాలంలో ఒక నిరుపేదైనటువంటి ఒక పాలేరు ఉండేవాడు. సో ఇది నేను జస్ట్ నిన్ననో మొన్ననో రావి రమ గారు చెప్పినటువంటి స్టోరీ నేను ఈరోజు మీతో షేర్ చేసుకున్నా. రావి రమ గారు మీ అందరు కూడా తెలుసు. ఇట్ వాజ్ కథలు, అద్భుతమైన కథలు చెప్తుంటారు ఫేస్బుక్ లో కనుక చూసినట్లయితే. సో అతనికి ఎప్పుడు అతను బాధపడుతుంటారు, అరే నా దగ్గర ఒక అణా పైస లేకపోయే, అణా పైస లేకపోయే, ఈ అణా పైస కనుక నా దగ్గర ఉంటే నేను అద్భుతంగా పైస సంపాదించగలుగుతాను అని అంటాడు. అక్కడ వాళ్ళ యొక్క భార్యతోని డిస్కషన్ చేస్తూ ఉంటాడు. నువ్వు అణాతోని ఏం చేయగలుగుతావు? కొంతమంది 100 రూపాయలు, 200 రూపాయలు, 400 రూపాయలు, 500 రూపాయలు పెట్టినా కానీ వాళ్ళు బిజినెస్ చేయలేకపోతున్నారు. నువ్వు అణాతోని ఏ విధంగా బిజినెస్ చేస్తావని తన యొక్క భార్య అన్న సందర్భంలో అసలు నాకు ఉంటే మంచిగా ఉంటది కదా అనేటువంటి డిస్కషన్ జరుగుతున్నటువంటి భార్యాభర్తల మధ్య డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో తనకు పాలేరు ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని వింటాడండి. వినేసేసి ఏం చేశాడంటే ఒక అర్ధరాత్రి పూట తన యొక్క గుమ్మం దగ్గరికి వచ్చేసేసి ఒక అక్కడ పడేసేసి వీడు ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడని, అభివృద్ధి ఏ విధంగా చేస్తాడు, అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు కూడా, ఏం చేస్తాడు అనేటువంటి ఒక దాంతో చేస్తాడండి. ఇక్కడ ఒక పడేసిపోతాడు. పొద్దునే తన భార్య లేస్తుంది, వాకిలి ఊడ్చుతున్న సందర్భంలో ఏమైతుందంటే ఆ కనపడుతుంది. ఆ కనపడేసేస్తే ఏమంటే తీసుకువెళ్ళేసేసి ఈ తన యొక్క భర్తకి ఇస్తుంది. ఇచ్చిన సందర్భంలో అరే ఇది మనది కాదు కదా, బహుశా మన యొక్క దొరవారు వచ్చేసేసి అక్కడ ఏమైనా పోగొట్టుకున్నాడేమోనని
ఒక ఆలోచనతోనే అతని దగ్గరికి వెళ్ళేసేసి ఆ యొక్క అణ ఇవ్వటం జరుగుతుంది. ఇది నాది కాదు, నాకు సంబంధించింది కాదని తన యొక్క యజమాని చెప్తాడు. అది నీదే, ఎందుకంటే నీకు దొరికింది కాబట్టి అది నీకే అనేటువంటి అతను ఇవ్వటం జరుగుతుంది. సో అతను ఏ విధంగా తన యొక్క తెలివితోని, అంటే తెలివి ఉంటే ఎటువంటి వాటిని సంపాదించుకోవచ్చు. తన తెలివితోని ఏం చేశాడంటే ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళేసేసి, నేను వడ్డీ రూపేణ ఈ అణాన్ని నీకు ఇస్తున్నాను, నువ్వు నాకు ₹1 ఇవ్వమని చెప్తాడండి అతను. సో వడ్డీ వ్యాపారులకి అసలు కన్నా వడ్డీ చాలా ఇష్టం. ఆ సందర్భంలో ₹1 ఇస్తాడు. దాన్ని తీసుకొని వస్తాడు. నువ్వు చూసినవా, నువ్వు ఇచ్చినటువంటి అణాతోని నేను ₹1 సంపాదించుకొని వచ్చినట్టు చెప్పుకుంటూ, నేను పలానా వాళ్ళ దగ్గర అప్పు చేశాను కూడా అంటాడు. దాని తర్వాత ఈ రూపాయిని తీసుకెళ్లేసి ఇంకొక వ్యాపారి దగ్గరికి వెళ్ళేసేసి ఏం చేశాడంటే, నాకు ₹10 కావాలని చెప్తాడు. అప్పుకే ఈ రూపాయి వడ్డీకి పెట్టుకో ₹10. సో అది తీసుకొస్తాడు. మళ్ళీ ఇంకొక వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. ఈ ₹10 నువ్వు వడ్డీ కింద పెట్టేసేసుకొని నాకు ₹100 ఇవ్వండి అని చెప్తాడు. ₹100 కూడా సేమ్ మళ్ళీ ఒక ₹100 వేరే వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళేసేసి తనకి ₹1000 ఇవ్వమంటాడు. వడ్డీ రూపాయలు అతను ఇస్తున్నటువంటి పైసలు చూడండి. అక్కడ అనా ఉన్నటువంటి వ్యక్తి ₹1000 ఏ విధంగా సింపుల్ గా సంపాదించుకున్నాడు. దాని తర్వాత ఈ ₹1000 తీసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి యొక్క అప్పులు ఏదైతే ఉన్నాయో అప్పులు మొత్తం క్లియర్ చేసేసాడండి. క్లియర్ చేయంగా తన దగ్గర మిగిలినటువంటి పైసలు ఏంటంటే ₹900 మిగిలినాయి. ఎందుకంటే వడ్డీ ఆల్రెడీ ముందే కట్టేశాడు. అడ్వాన్స్ కట్టి పైసలు తెచ్చుకున్నాడు. సో ఆ తర్వాత ఈ ₹900 తీసుకెళ్ళేసేసి ఇదంతా కూడా తన యొక్క యజమాని గమనిస్తూ ఉన్నాడు అనమాట. వీడు ఏం చేస్తున్నాడు, ఏం కథ అని. దాని తర్వాత ఈ యొక్క ₹900 తీసుకెళ్లి పక్కన ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళాడండి. గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులతో మాట్లాడేసేసి ఇంకొక 15 రోజులు, నెల రోజులలో పంట చేతికొచ్చే సమయం అది. ఆ పంట చేతికొచ్చే సమయంలో రైతుల దగ్గరికి వెళ్ళేసేసి మాట్లాడుకున్నాడు. ఈసారి పంట నేనే కొంటున్నాను, మీరు ఎవరికి అమ్మొద్దు, నాకు మాత్రమే అమ్మండి. పంట కోయక ముందే, పంట నూర్పక ముందే మీకు అడ్వాన్స్ ఇస్తున్నాను అని చెప్పేసేసి ₹900 అడ్వాన్స్ గా ఇచ్చేసడం జరిగిందండి. అతను తెలివితనం చూడండి. వెళ్ళేసేసాడు, అడ్వాన్స్ ఇచ్చేసాడు. ఒక నెల రోజుల తర్వాత కుప్పనూరు పొళ్ళు, కల్లాలు అయితుంటే తెలుసు కదా అందరికి, మనకు తెలుసు. కల్లాల మీద ఎప్పుడైతే ఒడ్లు పడ్డాయో అప్పుడు మాత్రమే వ్యాపారులు మన దగ్గరికి వస్తారు. సో ఆ వ్యాపారులు ఎప్పుడైతే ఆ గ్రామాలకు రాగానే, ఆల్రెడీ మేము అమ్మేసామండి, మా దగ్గర ఎటువంటి ఒడ్లు లేవు, మేము ఆల్రెడీ అమ్మేసేసామని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఆశ్చర్యపోయారు. అదేంది, ప్రతి సంవత్సరం మేమే కదా కొనేది, ఈ సంవత్సరం కొత్త వ్యాపారస్తుడు ఎవరు వచ్చాడని ఆరా తీయంగా పలానా వ్యక్తి వచ్చాడు, ముందుగానే అడ్వాన్స్ ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని తెరవడం జరిగింది. వీళ్ళందరూ కూడా కలిసి అతని యొక్క ఇంటికి వెళ్ళడం, వాళ్ళ యొక్క ఊరు, వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సందర్భంలో ఏం చేస్తున్నాడంటే అక్కడ తన పాలే పని ఎట్లయినా ఉన్నది. పెండ తీయటము, అవి మొత్తం అక్కడ ఉన్నట్టు ఆవులను శుభ్రం చేయడం, గేదెలను శుభ్రం చేయడం చేస్తూ ఉన్నాడు. చేసుకుంటున్న సమయంలో వీళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ బాబు పలానా ఊర్లో నువ్వు అంతా కొన్నావంట కదా, మరి దాని పరిస్థితి ఏంది, నువ్వు ఏం చేద్దాం అనుకున్నా, నేను కూడా అమ్మేస్తానండి, నేను మాత్రం ఏం చేసుకున్నా, ఆ ఒడ్డు నేనేం చేసుకుంటాను అనేటువంటి ఒక ఆన్సర్ ఇవ్వడం వల్ల, సరే మాకు అమ్ముతావా, ఎవరికైనా అమ్మాల్సిందే, మార్కెట్కైనా తీసుకెళ్ళి అమ్మాల్సిందే, ఇక్కడికైనా అమ్మాల్సిందే అని చెప్పేసి చెప్పడంతో, ఎంత కావాలి మీకు, లాభం ఎంత కావాలి అన్నాడు. నా ఖర్చులు ప్లస్ నాకు ఒక లాభం ₹1000. అంటే ఖర్చులు, అతను పెట్టిన ఖర్చు ఎంత, ₹900 ప్లస్ వడ్డీ కింద ₹100. అంటే ₹1000 ఆ ఖర్చులు ప్లస్ ఒక ₹1000, ఇంకొక ₹1000, మొత్తం ₹2000 ఇస్తే మీకు ఇచ్చేస్తాను అని చెప్తాడు. ఆ సమయంలో ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల సమయంలో ఒక ₹1000 అంటే ఎంతో వాల్యూ. ఈ రోజు 10 లక్షలతో సమానం అది. సో అప్పుడు ఆలోచించుకున్న సందర్భంలో అక్కడ గ్రూప్ ఆఫ్ వ్యాపారులు ఉన్నారు. తలా ఒక ₹10, ₹100 వాళ్ళ స్థాయిని బట్టేసేసి ఆ ₹1000 అందరు జమ చేసేసి, ఆ 1000 ప్లస్ ఇంకో 1000, ₹2000 ఇచ్చేసేసి ఆ యొక్క పాలేరు దగ్గర ఆ యొక్క ఒడ్లు కొనుక్కున్నారండి. సో ఈ యొక్క ₹2000 వచ్చిన సందర్భం తర్వాత ఏం చేశాడు అతను, ఏమంటే వెళ్ళేసేసి ఆ ₹1000 అప్పు ఏదైతే ఉందో ఆ ₹1000 అప్పు తీసేశాడు. రుణ విముక్తుడు అయిపోయాడు. రుణ విముక్తుడు అయిపోయేసి ₹1000 సంపాదించాడు. అంటే కేవలం ఒక అనా పైసా, ₹1 గాని, ఒక పైసా గాని ఇన్వెస్ట్మెంట్ లేక ఒక ₹1000 సంపాదించుకున్నాడంటే తన ఉన్నటువంటి తెలివితనంతోనే. అంటే ఈ తెలివితనం ఏ విధంగా వస్తుంది, జనరల్ గా మనం అనుకుంటాం, అరే వ్యాపారం పెట్టాలంటే పైసలే కావాలి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటాం.
సో ఇక్కడ మనకి పైసలతోని ఇన్వెస్ట్మెంట్ లేదండి. చదువు గనక ఉన్నట్లయితే, జ్ఞానాన్ని గనక అభివృద్ధి చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రగతిని రాణించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మన ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో, టాటా చూసుకోండి, బిర్లాస్ చూడండి, రిలయన్స్ కంపెనీస్ చూడండి, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎంతండి? చాలా కొద్ది మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్, కేవలం వాళ్ళ యొక్క తెలివిని మాత్రమే పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టి అద్భుతమైనటువంటి కంపెనీస్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసేసి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తన యొక్క సమస్యలను, వారి యొక్క సమస్యల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో చదువు వల్ల ఉన్నటువంటి అభివృద్ధి ఈ విధంగా ఉంటుంది. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, తెలివితనంతో మన యొక్క సమస్యల్ని అచీవ్ చేసుకుంటూ, వాటిని సాల్వ్ చేసుకుంటూ కనుక ముందుకు వచ్చినట్లయితే అద్భుతమైనటువంటి ప్రగతి మీ యొక్క భవిష్యత్తులో ఉంటుంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఎస్, మీరంతా మాకు పిల్లలు. అభివృద్ధి చెందాల్సినటువంటి భారతదేశానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు మొత్తం కూడా మీరే. కాబట్టి మీరు అద్భుతంగా ఉన్నట్లయితే, మీరు అద్భుతంగా యొక్క విద్యార్థిని గనక చేసినట్లయితే, మీ యొక్క భారతదేశమే కావచ్చు, లేదంటే మన కుటుంబమే కావచ్చు, మన ఫ్యామిలీనే కావచ్చు, లేదంటే నీ ఫ్యామిలీనే కావచ్చు, అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ చూడండి, ఒక అణా లేకుండా, రూపాయి లేకుండా తన యొక్క అభివృద్ధి ఏ విధంగా చేస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇది జ్ఞానం వల్ల సంపాదించినటువంటి ఆస్తి. సో ఈ యొక్క ఆస్తిని ఎవరు దొంగలించలేరండి. మనకి పాత పోయమ్స్ లో ఉన్నది, విద్యని ఎవరు దొంగలించలేరు. అదే ₹1,00,000 ఇస్తే దొంగలించడానికి ఛాన్సెస్ ఉంటుంది, పోగొట్టుకుంటానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు కూడా అసలు ఏ విధంగా ఉండాలి, ఇంకా స్టడీ స్కిల్స్ అనేవి ఏ విధంగా మనము అభివృద్ధి చేసుకోవాలి, నెక్స్ట్ చదివిన తర్వాత ఈ యొక్క చదువుని ఏ విధంగా మన యొక్క జీవితంలో ఉన్నటువంటి మన జీవిత మార్గదర్శకం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్లానింగ్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రయాణం మన జీవితంలో ముందుకు సాగించవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ రోజు మనందరం కూడా డిస్కషన్ చేసుకుందాము. సో దిస్ ఇస్ మన కాన్సెప్ట్ అండి ఈ రోజు. సో అందరికీ తెలిసిన విషయమే, కానీ కొన్ని నాకు తెలిసిన విషయాలు, మీకు మా గురువులు చెప్పినటువంటి విషయాలు కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను అండి. సో దిస్ ఇస్ ద పీపీటీ ప్రజెంటేషన్ తో వెళ్తున్నాను సార్ నేను. విజిబుల్ సార్? విజిబుల్ మేడం? విజిబుల్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యా నైపుణ్యాలు, స్టడీ స్కిల్స్ అండి. సో అసలు ఏంది స్టడీస్ అంటే ఏంది, ఏ విధంగా వస్తుంది? విద్య యొక్క విలువ, విద్య వల్ల వినయం అండి. ఎదుటి వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, విద్యా విధేయతలు ఏ విధంగా ఉండాలి, వినయ విధేయతలు ఏ విధంగా ఉండాలని కేవలం చదువు వల్ల మాత్రమే పాసిబిలిటీస్. వినయం వల్ల వ్యక్తిత్వం, మనిషి ఏ విధంగా ఉండాలి, ఎంత గౌరవంగా బతకాలి అనేటువంటి విషయం కూడా కేవలం చదువు వల్ల మాత్రమే అది పాసిబిలిటీస్ అవుతుంది. వ్యక్తిత్వం వల్ల ధనం ఏ విధంగా సంపాదించుకోవాలి, మంచి వ్యక్తిత్వం కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా ఎవరైనా 10 మంది నమ్ముతారు, నమ్మి ధనం వస్తుంది. ధర్మం వల్ల ధర్మం, ధనం వల్ల ధర్మం, ధర్మం వల్ల సుఖం. ధర్మం ఏ విధంగా అయితే ఎప్పుడైతే మనం చేస్తూ ఉన్నామో దానివల్ల మనకి ఆత్మ సంతృప్తి అనేది జరుగుతుంటుంది. సో ఇది మొత్తం కూడా ఏదైనా కానీ విద్యతోనే పాసిబిలిటీ, వేరే వాటితో ఎక్కడ పాసిబిలిటీస్ అనేవి ఉండదండి. విద్య అనేది అనంతమైనది. ఎస్, 100% ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకు అంటే అనంతము అనేది ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నామంటే, ఎంత నేర్చుకున్నా గానీ కొంతే నేర్చుకున్నట్లుగా ఉంటుంది. ఈ రోజు ఒక పుస్తకాన్ని చదివినామంటే రేపొద్దున ఇంకో పుస్తకం చదవాలి, లేకపోతే ఈ రోజు ఈ విషయం ఒకరు చెప్పారు, మనతో షేర్ చేసుకున్నారంటే ఇంకా తెలియని విషయం ఏదో ఒకటి మన ముందుకి వస్తూనే ఉంటుంది. కాబట్టి విద్య అనేది నేర్చుకోవడం అనేది అనంతమైనది. నిత్య విద్యార్థిగా మాత్రమే ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మన యొక్క అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్య అనేది అనంతమైనది. యువత ప్రపంచాన్ని మార్చవచ్చు. ఎస్, అవునండి, యువత వల్లే పాసిబిలిటీస్. ఇంతకుముందు చెప్పాను, నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళతోనే ఏదైనా మార్పు అనేది జరుగుతుంది. విద్యార్థి జీవితం చాలా ముఖ్యమైనది. ఎస్, విద్యార్థిగా ఉన్నటువంటి సందర్భంలో అతను తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, లేకుంటే జీవితం పైన ఏ విధమైనటువంటి చదువు మీద ఏ విధమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ లక్ష్యం పైనే ఆ యొక్క విద్యార్థి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది.
ఈ దశలో విద్యార్థి తీసుకున్న నిర్ణయము విద్యార్థి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకున్నాడో, ఒక లక్ష్యమే తీసుకున్నాడో, ఒక గోల్ ని ఏర్పాటు చేసుకున్నాడో, ఆ గోల్ ని అచీవ్ అయ్యే విధంగా ఆ యొక్క విద్యార్థి కనుక చదివినట్లయితే అతను ఎట్లా డెవలప్మెంట్ అవుతాడు, అతను రిచ్చా భవిష్యత్తులో, అంటే ఉన్నవాడిగానా లేకుంటే లేనివాడిగానా, నాట్ ఓన్లీ పైసల్లోనండి, తన యొక్క వినయంలో కావచ్చు, వ్యక్తిత్వంలో కావచ్చు, ధర్మంలో కావచ్చు, వేటిలో అయినా కానీ ఆస్తివంతుడుగా ఉంటాడా లేదంటే లేనివాడుగా ఉంటాడా, పూర్గా. ఇది అక్కడ మొత్తం కూడా కంప్లీట్ గా మనం డబ్బుకు మాత్రమే వెచ్చించవద్దండి. అన్నిట్లలో సకల గుణాలు కూడా ఈ యొక్క విద్య వల్లనే పాసిబిలిటీస్ అవుతుంది. నెక్స్ట్, ఒక విద్యార్థిపై తన కుటుంబం మొత్తము ఆధారపడి ఉంటుంది. ఎస్, 100% అండి. విద్యార్థిపై కుటుంబం మొత్తం ఆధారపడటం ఏంది ఇక్కడ అంటే, ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థి రేపటి పౌరుడు, రేపు ఉన్న ఆ యొక్క విద్యార్థి రేపు కాబోయేటువంటి తండ్రి, తల్లి, ఆ యొక్క తల్లి తండ్రికి పుట్టినటువంటి మళ్ళీ వాళ్ళ యొక్క పిల్లలు, తన యొక్క కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇతను ఒక మంచి నడవడికలో, మంచి మార్గంలో కనుక నడిచాడనుకోండి, ఆ యొక్క విద్యార్థికి వచ్చినటువంటి కుటుంబం ఏదైతుందో ఆ కుటుంబం మొత్తం కూడా అద్భుతంగా వాళ్ళ యొక్క ఎటువంటి కష్టాలు లేకుండా ముందుకు వెళుతూ ఉంటుంటున్నాయి. నెక్స్ట్, తల్లిదండ్రుల బాధ్యత విద్యార్థిపై ఎలా ఉంటుందో అంతే బాధ్యత ఉపాధ్యాయుని పైన కూడా ఉంటుంది. ఎస్, ఈ రోజు నా యొక్క విద్య, నా యొక్క కొడుకు, నా యొక్క కూతుర్ని నేను పర్ఫెక్ట్ గా చదివించలేకపోయినా అనుకోండి, అతని మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయినాను. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే పైసలండి, మనం చేసినటువంటి డబ్బు. తనకు కావాల్సినటువంటి విద్య నేర్చుకుంటానికి, చదువు నేర్చుకుంటానికి కావాల్సినటువంటి సకల సదుపాయాన్ని అందించేటువంటి బాధ్యత తల్లిదండ్రులది. దెన్ నెక్స్ట్, అదే విధంగా ఉపాధ్యాయునిది ఏం బాధ్యత, తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని, విద్యని విద్యార్థికి అందించడంలోనే ఉపాధ్యాయుడి పాత్ర ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని సన్మార్గంలో తీసుకుపోయే బాధ్యత తల్లిదండ్రుల పైన కానీ ఉపాధ్యాయుని పైన కానీ ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిసరాలు, చుట్టూ ఉన్న వాళ్ళు మన చదువు కూడా ఆధారపడతారు, మన యొక్క భవిష్యత్తును కూడా ఆధారపడతారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన చుట్టూ ఉన్న పరిసరాలు ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి. దెన్ నెక్స్ట్, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ ఫ్రెండ్సే కావచ్చు, బంధువులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ ఫ్రెండ్స్లలో ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాము, ఫ్రెండ్స్లలో 4 రకాలైన ఫ్రెండ్స్ ఉంటారండి. ఒక ఫ్రెండ్స్ ఏమో ఎప్పుడు తనకు విజయాన్ని ఇద్దరు కూడా, నేను నా ఫ్రెండ్ ఇద్దరు కూడా గెలవాలన్నటువంటి ఆలోచించేటువంటి ఇక ఫ్రెండ్స్ ఉంటారు, మిత్రులు ఉంటారు. అంటే ఇద్దరు కూడా ఇద్దరు కూడా విన్ కావాలి దాంట్లో. ఇంకో కొంతమంది ఉంటారు విన్ లూజ్, అంటే నేను గెలవాలి, వాడు ఓడిపోవాలి. అంటే ఇది జనరల్ గా విద్యార్థులు ఎక్కడ చూస్తామంటే, కొంతమంది విద్యార్థులు చదువుతూ ఉంటుంటారు, కానీ నేను చదవలేదురా, ఎందుకంటే వాడిని అలాగే నాకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోకూడదు అనే ఒక ఆలోచన. సారీ. దాని తర్వాత లూజ్ విన్, అంటే నేను ఓడిపోయినా కానీ నా ఫ్రెండ్ గెలవాలనేటువంటి ఆలోచన. లేకపోతే లూజ్ ఇద్దరు ఓడిపోవాలి, ఇటువంటి ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్షిప్ చేసే సమయంలో ఆ యొక్క ఫ్రెండ్ ఎట్లాంటి వాడు అనేటువంటి దాన్ని కూడా ఆ యొక్క విద్యార్థులు ఆలోచించుకొని ఫ్రెండ్షిప్ చేసినట్లయితే వాళ్ళు కూడా మంచి స్టూడెంట్ ఫ్రెండ్షిప్ చేశారంటే ఇద్దరు కూడా అద్భుతంగా రాణిస్తారు, ఎక్కడైనా కానీ సహాయం చేసుకుంటానికి ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన చుట్టూ ఉన్నటువంటి యొక్క పరిసరాలు కూడా చాలా ఉపయోగపడతాయి ఈ యొక్క విద్యార్థి దశలోనే. నెక్స్ట్, చదవాలన్న కోరిక, చదువు మీద ఆసక్తి ఉంటే విజయం లభిస్తుంది. ఎస్, ఇక్కడ కోరిక అంటే ఏంటండి, ఇక్కడ కోరిక ఉన్నప్పుడు మాత్రమే మనకి చదవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క చదువును చదివి దానిపైన అనుకున్నటువంటి టార్గెట్ ని ఏదైతే ఉందో, అచీవ్ ఏదైతే ఉందో దాంట్లో నేను విజయం సాధించాలని వస్తుంది. ఎప్పుడైతే విద్యార్థికి చదవాలనే కోరిక లేదో అప్పుడు తన యొక్క పతనం అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టడీస్ చేసేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా, ఎందుకంటే నీ యొక్క తల్లి, నీ యొక్క తండ్రి, నీ యొక్క ఉపాధ్యాయుడు కేవలము నిన్ను చదువుకోమని చెప్తున్నారు కానీ పని చేయమని చెప్పట్లేదు. నీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మొత్తం ఇస్తున్నారు, కానీ దాన్ని మనం ఎంత ఉపయోగించుకుంటున్నాము, ఎంత ఉపయోగించుకోవట్లేదు అనే విషయాన్ని మనం ఏనాడు కూడా చూడట్లేదు. ఎస్, అమ్మ నాన్న ఫీజు కడుతున్నాడు, అమ్మ అన్నం పెడుతుంది, తింటున్నాము, కడుపు నిండుతుంది, బయటకు వెళ్తున్నాము. ఎక్కువగా ఈ యొక్క భావన ఎవరిలో కనబడుతుందంటే అబ్బాయిల్లో ఎక్కువగా కనబడుతుంది, అమ్మాయిల్లో చాలా తక్కువగా కనబడుతుంది. ఈ రోజు కాలంలో చూసినట్లయితే అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువగా చదువుతున్నారు, రాణిస్తూ ఉన్నారు. అట్లా నేను అబ్బాయిని తక్కువ చేయట్లేదు. వాళ్ళు కూడా ఒకానొక సందర్భంలో, అంటే జనరల్ ఒక అనలైజేషన్ ప్రకారము 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు వచ్చిన దాకా అబ్బాయిలు తన యొక్క చదువు పైన దృష్టి పెట్టడం అనేటువంటి ఒక అనలైజేషన్ చేస్తున్నారు.
అమ్మాయిలు మాత్రం వాళ్ళకి స్టడీస్ అనేవి కంటిన్యూగా పోతుంటారు. ఎందుకంటే 17-18 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతూ వస్తున్నది. ఇక నేను ఏం చేయాలనే ఒక ఆతృత అనేది ఎక్కువగా ఉంటుంది. సో అబ్బాయిలు ఆ సమయంలో, కానీ అమ్మాయిలు మాత్రము తన యొక్క ప్రస్తావన మొత్తం కంప్లీట్ అయిపోయిందా కూడా ఒక చదువు అనేది చదువుతూ ఉంటుంటారు. సో కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలి. మనం నేర్చుకున్నటువంటి ఏదైతే నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మనము ఇష్టంతో చదువుతున్నామో అప్పుడు మాత్రమే మన యొక్క జ్ఞానం మొత్తం కూడా, ఆ యొక్క చదువు మొత్తం కూడా మన యొక్క బ్రెయిన్స్ కి ఎక్కుతుంది. బాధ్యతతో చదవాలి. కష్టపడితేనే బాధ్యత అనేది వస్తుంది. బాధ్యతతో చదివినట్లయితే ప్రతి ఒక్క దాన్ని కూడా ఏకాగ్రతగా చదవడానికి పాసిబిలిటీస్ అవుతుంది. నేను ఏదో ఒక రంగంలో రాణించాలనే ఒక బాధ్యత, లేదంటే నా తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని ఒక బాధ్యత, లేకపోతే నా యొక్క తర్వాత తరాన్ని వచ్చే తరాలను నేను ఈ విధంగా ఉండాలి అనే ఒక బాధ్యత ఎప్పుడైతే విద్యార్థికి పెరిగిందో అప్పుడు విద్యార్థిలో ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత ఎప్పుడైతే పెరిగిందో ఆ విద్యార్థిలో అర్థం చేసుకునేటటువంటి తత్వం పెరుగుతుంది. దీన్ని చదవాలి, ఏకాగ్రతతో చదివిందంటే కాన్సన్ట్రేషన్తో చదువుతున్నామంటే ఆటోమేటిక్ గా టాపిక్ సబ్జెక్ట్ అనేది వస్తూనే ఉంటుంది. సో అర్థం చేసుకొని చదివితే ఆ యొక్క చదివిన తర్వాత తన యొక్క ఫేస్ లో ఆ గ్లో అనేది చూడండి. చదువుకున్న వాడికి చదువు లేని వాడికి ఈజీగా మనము ఆ యొక్క ఫేస్లలో ఈజీగా ఆ చేంజ్ అనేది కనబడుతూనే ఉంటుంటది. సో తన యొక్క కంప్లీట్ గా బాడీ మొత్తం కూడా చాలా ఆనందంగా పులకింతలు చేస్తూ ఉంటుంది. నాకు ఇది వచ్చేసింది, ఈ లెసన్ అనేది వచ్చేసింది, లేకుంటే ఈ టాపిక్ అనేది వచ్చింది, ఈ సబ్జెక్ట్ అనేది వచ్చింది, ఎంతో ఆనందపడిపోతుంటారు. సో ఆత్మవిశ్వాసంతో చదవాలి. కాన్ఫిడెంట్ గా చదవాలండి. ఈ కాన్ఫిడెన్స్ అనేది, ఆత్మవిశ్వాసం అనేది తన మీద తనకు ఉన్నటువంటి నమ్మకం. ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటే, ఏ విధంగా ఎట్లా చేసైనా కానీ, ఎన్ని గంటలు శ్రమించైనా కానీ నేను చదవాలి, నేను అనుకున్న గోల్ని చేయాలి. సో ఈ విధంగా ఆత్మవిశ్వాసంతో ఎవరైతే తన యొక్క చదువుల్ని కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఇక పెద్ద పెద్ద కంపెనీస్లలో కానీ, లేకపోతే విదేశీ ప్రయాణంలో కానీ, విదేశాల్లో ఉద్యోగాలు కానీ, ఈరోజు అనేకమైన గొప్ప వ్యక్తులు, మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తులు ఈరోజు అమెరికా, ఆస్ట్రేలియా అనేకమైన కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా చూడండి, ఐఎమ్ ఇండియన్, గ్రేట్ గా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు అది? ఎప్పుడైతే విద్యని పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారో, చదువుని పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారో, జ్ఞానాన్ని నేర్చుకున్నారో వాళ్ళు మాత్రమే. ఆ జ్ఞానం నేర్చుకోవాలంటే ఆత్మవిశ్వాసం కావాలి. ఆత్మవిశ్వాసం అంటే తన మీద తనకు నమ్మకం, నేను చేయగలను అనేటువంటి ఒక నమ్మకం. సో ఎవరైనా కానీ ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. బిగ్ గోల్. ఎప్పుడైనా కానీ చిన్న లక్ష్యాలను పెట్టుకోకూడదు. చిన్న లక్ష్యాలను పెట్టుకోవడం వల్ల అది ఒక నెలలోనా, 2 నెలల్లోనా, సంవత్సరంలోనా అది పూర్తి అయిపోతుంది. దాని తర్వాత వాట్ నెక్స్ట్? ఎప్పుడైతే గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నామో, బిగ్ గోల్ పెట్టుకున్నామో అప్పుడు దాన్ని మనం అచీవ్ చేయడానికి కష్టపడతాము, ఎక్కువ కష్టం చేస్తాము. ఆ ఎక్కువ కష్టంతోనే నా తర్వాత వచ్చేటువంటి తరాలు ఎవరైతే ఉన్నారో ఆ తరాలు అద్భుతంగా జీవించడానికి మనం పునాది వేస్తున్నటువంటి రోజు, ఆ యొక్క నువ్వు పర్ఫెక్ట్ గా గోల్ తీసుకున్న రోజు, బిగ్ గోల్ ని టార్గెట్ పెట్టుకున్న రోజు. సో ఇదండి, చదవాలని కోరిక, చదువు మీద ఆసక్తి ఉంటే విజయం లభిస్తుంది. కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలి, బాధ్యతతో చదవాలి, ఏకాగ్రతతో చదవాలి, అర్థం చేసుకొని చదవాలి, ఆనందంగా చదవాలి, ఆత్మవిశ్వాసంతో చదవాలి, ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్, విద్యార్థిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏంది? విద్యార్థి, పిల్లవాళ్ళు అన్నిట్లలో ప్రతి ఒక్క దాన్ని కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఎట్లా ఉన్నదంటే టెక్నాలజీ అనేది బాగా డెవలప్మెంట్ అవుతున్నది. సో ఈ యొక్క టెక్నాలజీకి అట్రాక్ట్ అయితే ఉన్నారు. సో ఈ యొక్క టెక్నాలజీని ఎంత ఉపయోగించుకుంటున్నాం మనము అనే దాన్ని కూడా యొక్క స్ఫుర దృష్టితోనే ఉండాలి. మనము ఆలోచిస్తూ ఉండాలి ఎప్పుడు. దీనివల్ల మనకి లాభమా, నష్టమా? నష్టం అయితే ఎంత నష్టము, లాభం అయితే ఎంత లాభము. సో ఈ రోజు మన యొక్క మాధ్యమాలు అనేవి అనేకమైన మాధ్యమాలు ఉన్నాయి. సో ఇక ఏ విధంగా వాటిని మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే అవి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కమాన్ అని అట్రాక్ట్ చేస్తాయి, కానీ దాని దగ్గరికి పోకూడదు. సో దాంట్లో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 3 మాధ్యమాల ద్వారా మన పిల్లలు ఖరాబ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నది. మొబైల్ కి దూరంగా ఉండాలి. సెల్ ఫోన్స్ అండి. ఇంతకుముందు డబ్బా ఫోన్స్ ఉండే. ఆ డబ్బా ఫోన్స్ ఏంటంటే వస్తుంది, కాల్ వస్తుంది, మాట్లాడతాం, పెట్టేస్తాం, అయిపోద్ది అందరితో. కానీ ప్రపంచాన్ని మొత్తం పూరా దునియా ముట్టి మే హై రిలయన్స్. ఎప్పుడైతే మన యొక్క భారతదేశంలోకి ఎంటర్ అయిందో రిలయన్స్, అది కూడా మన కంపెనీనే, గర్వంగా చెప్పగలుగుతున్నాను మనం. కానీ టెక్నాలజీని ఎంత ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకోవచ్చు. దెన్ నెక్స్ట్ 2G టెక్నాలజీ, 3G టెక్నాలజీ, 4G టెక్నాలజీ.
దెన్ నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ లో 5G టెక్నాలజీ ఉన్నది. సో ఎటువంటి విషయాన్నైనా కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనసు ఎంత ఫాస్ట్ గా అయితే ప్రయాణం చేస్తుందో, ఎస్ నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను అని ఎంత ఫాస్ట్ అయితే చేస్తుందో, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టైప్ చేసి క్లిక్ కొడితే అంతే ఫాస్ట్ గా మళ్ళీ మనకి ఇక్కడ స్క్రీన్ మీద మనకి అవైలబిలిటీ అవుతుంది. సో ఆ అవైలబిలిటీ అయిన విషయాన్ని మనము మంచి విషయాన్ని నేర్చుకోవచ్చు, కానీ చెడు గనక అట్రాక్ట్ అయిన అంటే మాత్రము మీ యొక్క లైఫ్ అనేది అంతటితో ఆగిపోతుంది. భవిష్యత్తులో అనేకమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవడానికి ఛాన్సెస్ ఉన్నది. తర్వాత టీవీ ఎక్కువగా చూడకూడదు. ఎస్, మొబైల్, ద నెక్స్ట్ టీవీ. ఇక టీవీ చూసే సందర్భంలో నేను పేరెంట్స్ కూడా కాషన్ ఇవ్వాలనుకుంటున్నానండి. పిల్లవాడు పక్క రూమ్ లో కూర్చోవడమా, లేకుంటే ఆ యొక్క రూమ్ లో కూర్చోవడమా, ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్థల ప్రభావం వల్ల వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు ఏందనేది ఆలోచించి, పెద్దవాళ్ళుగా తల్లిదండ్రులుగా ఆలోచించి వాళ్ళని చూడకుండా చూసుకుంటూ ఆ సమయంలో వాళ్ళు చదువుకునే సమయంలో టీవీలని బంద్ చేస్తే చాలా సంతోషం. అట్లా కాకుండా ఆ సీరియల్ వస్తుంది, పసుపు కుంకుమ సీరియల్, లేకపోతే ఇంకా సీరియల్స్ అయితే ఉన్నాయో ఆ సీరియల్స్ 6 గంటల కాంచి స్టార్ట్ చేస్తే 9 గంటల దాకా కూడా ఈ సీరియల్స్ అయితే ఆమె కూడా మా పిల్లలు కూడా పక్కకు వచ్చేసేసి కూర్చొని ఇదే అలవాటు, అదే స్ట్రాటజీ, అదే ఆలోచన దృక్పథం, ఆ యొక్క అత్త కోడలు కొట్టుకోవడమా, లేకుంటే ఇంకా ఎవరెవరో కొట్టుకోవడమా, వాళ్ళ మధ్య ఏ విధంగా గొడవలు ఉన్నాయి, అది మనకి తెలియకుండానే పిల్లల్లో ఆ యొక్క నెగిటివ్ ని చొప్పిస్తున్నాం. కాబట్టి టీవీలను అవాయిడ్ చేయాలి. టీవీ మన ఇళ్లలో పిల్లవాడు ఉన్నాడు అంటే కేబుల్ కనెక్షన్ కట్ చేసేసేయండి. ఇంకా వేరే రూపాయన ఏమైనా ఉంటే అది చూసుకుంటుంది. సో టీవీ అనేది చాలా తక్కువగా చూసే విధంగా పిల్లల్ని చూస్తూ ఉండాలి, జాగ్రత్తగా మనం కాపాడుతూ ఉండాలి. దెన్ నెక్స్ట్ మూవీస్ ఎక్కువగా చూడకూడదు. ఎస్, వారానికి ఒక మూవీ హ్యాపీ అండి. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే బయటకి, ఎస్పెషల్లీ యూత్ కి చెప్తున్నానన్న, సో కాలేజ్ కని వెళ్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారో మీ యొక్క తల్లిదండ్రులు తెలియదు. ఎందుకంటే 14-15 సంవత్సరాల దాకా మీ యొక్క మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రుల యొక్క గుప్పెట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉంటుంటారు. ఎప్పుడైతే కాలేజీ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందో, ఆ కాలేజ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన తర్వాత తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి, మీ మీద నమ్మకం ఉండి మిమ్మల్ని బయటకు పంపించడం జరుగుతుంది కాలేజీలకి. మంచిగా ఉన్న వాళ్ళు వెళుతున్నారు, కాలేజీ చదువుకుంటున్నారు, వస్తున్నారు. కానీ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈ యొక్క మూవీ యొక్క ఫ్రెండ్స్, ఇంత ముందే చెప్పాను, విన్ విన్, లూజ్ విన్, విన్ లూజ్, లూజ్ లూజ్. సో ఇటువంటి ఫ్రెండ్షిప్ వల్ల ఇక సినిమా అయిపోదాం పరా చూసేద్దాము అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేసి మూవీస్ అనేవి చాలా తక్కువగా మీరు చూసినట్లయితే మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది చాలా హ్యాపీగా జరుగుతుంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క పిల్లవాడికి కావచ్చు, లేకుంటే పెద్దవాళ్ళకి కావచ్చు, మనం ఏ విధంగా చదువుకున్నాం అనే విషయం చూసినట్లే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఎప్పుడు క్వశ్చనే. ఎట్లా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఏ సమయంలో మనం కేటాయించుకోవాలి, ఎంతసేపు చదవాలి అనేటువంటి విషయాన్ని, ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎంత చదవాలి అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి టైం ఉందండి. ఆ టైంని దాన్ని మనము బ్రహ్మీ ముహూర్తం అంటాం. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇటువంటి విషయాలు మొత్తం కూడా తెలుసు. మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే ఒక్కసారి రివ్యూ చేసుకుంటానికి, మనం పునశ్చరణ చేసుకుంటానికి ఇవన్నీ చూసాం. సరైన నిద్ర ఉండాలి. ఎస్, 7 hours to 8 hours ఖచ్చితంగా నిద్రపోవాల్సిందే. నిద్రపోతేనే మనలో ఉన్నటువంటి ఆల్ ఆర్గాన్స్ రెస్టింగ్ తీసుకొని మళ్ళీ తిరిగి ఫంక్షన్ చేయడానికి హెల్తీగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా 7 hours to 8 hours ఖచ్చితంగా నిద్ర ఉండాలి ప్రతి ఒక్క మానవుడికి, దాంట్లో పిల్లలకు కూడా. నెక్స్ట్ ఉదయంనే లేవాలి, బ్రహ్మీ ముహూర్తము. ఈ యొక్క బ్రహ్మీ ముహూర్తం అనేది 3:30 నుంచి 5 o'clock మటుకు స్టార్ట్ అవుతుందండి. ఎస్, అంత పొద్దునే లేవద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క లిటిల్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఆ లిటిల్ స్టార్స్ రాత్రి పండుకునే వరకు 12 అవుతుందా, లేకుంటే 11 అవుతుందా ఏందనేది ఒకసారి పిల్లలకి అలవాటు చేయండి. 9 o'clock కల్లా కరెక్ట్ గా బెడ్ ఎక్కేసేసి కరెక్ట్ గా మళ్ళీ 3 or 4 o'clock లేపండి. ఆ టైం అనేది కరెక్ట్ గా ఫిక్స్ అయిపోతుంది. కానీ యూత్ లో వాళ్ళకు ఉన్నటువంటి బద్ధకమే కావచ్చు, లేకపోతే మీరేం చెప్తారని మాకు తెలియదా ఎప్పుడనే ఆలోచనతో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ బ్రహ్మీ ముహూర్తంలో ఆ సమయంలో లేకపోయినా కానీ అట్లీస్ట్ 5 o'clock లేసేసి 7 o'clock దాకా చదివినట్లయితే ఒక 2 గంటలు మన చదువు కోసము కేటాయించుకున్నట్లయితే అద్భుతంగా వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి, చదివినది గుర్తుంచుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ సమయంలో చదివితే చాలా ఎటువంటి విషయాలైనా కానీ కొంతకాలం మటుకి గుర్తుంచుకోవడం. సో ఇది ఒకసారి నేర్చుకున్నటువంటి విషయాన్ని మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఖచ్చితంగా. దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత చదివిన దాన్ని మళ్ళీ రివైజ్ చేయండి. తర్వాత ఈ విధంగా
ఒక 5 డేస్ 5 టైమ్స్ మీరు చదివినటువంటి మీకు నేర్చుకున్నటువంటి లెసన్ ని ఒక 5 టైమ్స్ కనుక కంటిన్యూ నేర్చుకున్నట్లయితే ఈజీగా ఫర్ ఎవర్ గుర్తుంటుంది ఆ యొక్క టాపిక్స్ అనేవి. మీరు ఎప్పుడు పుస్తకం తీసినా ఒక సంవత్సరం తర్వాత చూసినా గానీ ఈజీగా మళ్ళీ ఎమ్మటే రివైజ్ అనేది అయితుంటుంది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మీ ముహూర్తంలో లేసి చదువుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ చైర్ పైన కూర్చొని చదువుకోవాలి. యెస్. ఒక ప్రత్యేకమైన ప్లేస్ లో నీకు అనుకూలమైనటువంటి ప్లేస్ లో ఏర్పాటు చేసుకొని అక్కడ కూర్చొని చదివినట్లయితే తన యొక్క బ్యాక్ బోన్ నిటారుగా స్ట్రైట్ గా ఉంచుకొని కూర్చొని చదివినట్లయితే ఆ యొక్క కాన్సన్ట్రేషన్స్ అనేవి పెరుగుతాయి. మనం బాడీ లాంగ్వేజ్ లో చెప్పుకున్నాం. మన యొక్క బ్యాక్ బోన్ ఎంత స్ట్రైట్ గా ఉంటే మన యొక్క ఆర్గాన్స్ మొత్తం కూడా ఆ విధంగా ఫంక్షన్ అయితే మన యొక్క మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటాయి. నెక్స్ట్ చదువుకునే సందర్భంలో టేబుల్ పైన కానీ లేకుంటే కూర్చున్నటువంటి ప్రదేశంలో కానీ అన్ని సిద్ధం చేసుకొని చదువుకోవాలండి. కూర్చోవాలి. మన చదువుకి సిద్ధం కావాలి. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే జనరల్ గా తల్లిదండ్రులు చదువుకోమని చెప్పంగానే వెంబటే ఏం చేస్తారంటే పుస్తకం తీసుకుంటారు. పుస్తకం తీసుకొని ఒక 5 నిమిషాలు కూర్చుంటారు. 5 నిమిషాలు తీసేసుకొని అరే ఈ బుక్ కాదు ఇంకో బుక్ కావాలని చెప్పేసి ఆ ప్రదేశం నుంచి మూవ్ అయిపోయేసేస్తారు. ఆ బుక్ తెచ్చుకుంటారు. ఎస్, బుక్స్ వచ్చేసినాయి. దాని తర్వాత రాసుకుంటానికి పేపర్లు కావాలని మళ్ళీ ఒకసారి లేవటం, దాని తర్వాత పెన్ కావాలని చెప్పి మళ్ళీ ఒకసారి లేవటం, మళ్ళీ ఒకసారి బ్లూ పెన్ తీసుకోవడం, ఒకసారి రెడ్ పెన్స్ తీసుకోవడం. ఇవన్నీ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయిన తర్వాత అరే మళ్ళీ ఇంతసేపు కష్టపడ్డా కదా, వాటర్ కావాలి నీళ్లు కావాలి తాగటానికి, మళ్ళీ వెళ్ళేసేసి. సో ఈ విధంగా మీరు కావాల్సినటువంటి అవసరానికి కావాల్సినటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ థింగ్స్ ని చదువుకుంటానికి ముందే 15 నిమిషాలు 20 నిమిషాలు టైం తీసుకుంటారా, దాన్ని కేటాయించండి. కేటాయించేసి అన్ని వనరులు చదువుకుంటానికి మీకు కావాల్సిన ప్రతి ఒక్క వనరు కూడా మళ్ళీ లేవకుండా ఏర్పాటు చేసుకొని మీ దగ్గర ఏర్పాటు చేసుకొని కూర్చొని చదివినట్లయితే, ఎందుకంటే ఒకసారి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి మీ బ్రెయిన్ కి మినిమం ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు టైం తీసుకుంటుంది ఆ టాపిక్ మీద. ఈ 10 నిమిషాల లోపు మళ్ళీ మీరు వెళ్ళిపోయేసి బుక్స్ తెచ్చుకోవడం, పెన్స్ తెచ్చుకోవడం, వాటర్ తెచ్చుకోవడం వల్ల మళ్ళీ ఏమైతుంది అక్కడ సిచ్యువేషన్ ఏమైతుంది, మళ్ళీ మొదటికి వస్తుంది. సో నువ్వు గంట సేపు కూర్చున్నా గానీ ఒక్క అక్షరం ముక్క కానీ ఒక టాపిక్ కానీ మీకు బ్రెయిన్ అనేది రిసీవ్ చేసుకో. కాబట్టి మనకు కావాల్సిన అన్నిటినీ తెచ్చుకోవాలి. దెన్ నెక్స్ట్ ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలి. ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలంటే ఎట్లా ఉంటుంది, వేరే వాడు, ఎందుకంటే అబ్బాయిలో ఎక్కువగా ఈ యొక్క ఆలోచనలు ఉంటాయి. అరే పలానా టయానికి వాడు రమ్మన్నాడు కదా, ముందే పోవాలి కదా అనే ఆలోచన. క్రికెట్ ఆడటానికి పోవాలి, అది ఆడటానికి పోవాలి, ఇవన్నీ ఆలోచనలు అనేవి బంద్ చేసుకోవాలి. నువ్వు గంట సేపు కూర్చోవడం తప్పదు నీకు. అక్కడ గంట సేపు కూర్చొని ఆ యొక్క దాని మీదనే టాపిక్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇంకొకటి, మీరు చదువుకునే సందర్భంలో మీ పక్కన మొబైల్ ఫోన్ ఏదైతుందో ఆ మొబైల్ ఫోన్ ని తీసి పక్క పడేసేయండి. 1 కిలోమీటర్ దూరం పెట్టేసేది దాన్ని. ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైతే మీరు చదవటానికి కూర్చున్నారో ఎమ్మటే ఒక టిక్ అనేటువంటి ఒక సౌండ్ వస్తుంది. అరే వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది కదా చూద్దాం, దాన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయగానే దాని కింద ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మళ్ళీ క్లిక్ చేస్తాం. ఆ లింక్ అయిపోయిన ఆ లింక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ అరే దాంట్లో ఇంకేదో కొత్త ఇన్ఫర్మేషన్ ఉంది కదా మళ్ళీ దానికి. ఈ విధంగా మన ట్యాన్ మొత్తం కూడా కిల్ చేసుకుంటానికి మరియు చదువు మీద ఆలోచన లేకుండా ఉండడానికి ఈ యొక్క మొబైల్ ఫోన్ కూడా ప్రధాన కారణం. కాబట్టి దాన్ని తీసేసి ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతమైన మనసుతోని స్టడీస్ అనేది చేయండి. ద నెక్స్ట్ ఫస్ట్ హార్డ్ సబ్జెక్ట్. ఎస్, ఈట్ బిగ్ ఫ్రాగ్ ఫస్ట్. మనకి ఏదైతే అతి కష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో, లేకుంటే ఆ సబ్జెక్ట్ లో అతి కష్టమైనటువంటి ఆన్సర్ ఏదైతే ఉన్నదో ఆ ఆన్సర్ ని ఫస్ట్ చదివేసేసేయండి. అది నేర్చుకోవడం వల్ల ఆ దాంట్లో ఉన్నటువంటి కష్టం అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. టాపికే కావచ్చు, సబ్జెక్టే కావచ్చు. మనము ఒక 1 ఇయర్ లో ఎవ్రీడే ఒక 1 అవర్ 2 అవర్స్ 100% ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటన్నిటి కూడా కాన్సన్ట్రేషన్ చేసి మీరు చదివితే తర్వాత ఎగ్జామ్స్ టైంలో మీరు హరిబరి కావాల్సిన అవసరం లేదు. లేదంటే మాత్రం హరిబరి అయ్యేసేసి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి హార్డ్ సబ్జెక్ట్ ని ఫస్ట్ చదవండి, హార్డ్ క్వశ్చన్ ఫస్ట్ చదవండి, హార్డ్ టాపిక్ ని ఫస్ట్ చదవండి. టాపిక్ అయిపోయిన తర్వాత ఈజీగా నెక్స్ట్ టాపిక్స్, నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమైనా కానీ ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రతి నువ్వు చదువుకుంటానికి కూర్చున్నటువంటి టైం నుంచి కాన్సన్ట్రేషన్ గా కనుక మీరు కూర్చొని చదివినట్లయితే ప్రతి 50 మినిట్స్కి ఒకసారి గ్యాప్ తీసుకోండి. సో ఆ గ్యాప్ ఎందుకంటే మన చదువు వినే సందర్భంలో కూడా ఒక మనిషి 50 నిమిషాలు 1 అవర్ కన్నా ఎక్కువ వినలేడు ఏదైనా కానీ. సో ఆ సమయంలో ఇప్పుడు మామూలుగా మూవీస్ చూస్తుంటాం సార్, మనం 2.5 గంటలు చూస్తాం కదా మూవీస్ నాన్ స్టాప్ గా అంటాం. ఒకటే స్టోరీ చూపాడు అక్కడ, కొన్ని జోక్స్ వేస్తూ ఉంటాడు, కొన్ని పాటలు ఇస్తుంటుంటాడు, అన్ని రకాలైనటువంటి
నవరసాలు పండిస్తూ ఉంటాడు కాబట్టి ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్ట్ అవుతూ ఉంటుంది మన యొక్క బ్రెయిన్ అనేదాన్ని. సో అదే విధంగా మనం చదువుకునే సందర్భంలో కూడా కంటిన్యూగా కూర్చోం అక్కడ. మన యొక్క కంటిన్యూగా కాన్సన్ట్రేషన్ చేయలేం. కాబట్టి ప్రతి 50 మినిట్స్‌కి ఒకసారి గ్యాప్ తీసుకోండి. గ్యాప్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ యొక్క రిసీవింగ్ కేపబిలిటీ అనేది పెరుగుతుంటుంది. సో ఈ గ్యాప్ సమయంలో ఏం చేయాలి సార్ అంటే, ఒక మంచి శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని వినండి. లేకపోతే చుట్టుపక్కల ఏమైనా చిన్న చిన్న గార్డెన్ ఏమైనా ఉంటే, మీ ఇంటికి దగ్గరలో ఉన్న గార్డెన్ ఏమైనా ఉంటే అక్కడ గాని, లేకుంటే వాటర్ తాగడానికి గ్యాప్ తీసుకోవటమా, లేకుంటే ఆ సమయంలో జ్యూసెస్ కానీ, లేకుంటే ఫ్యామిలీస్‌తోని, మీ మమ్మీతోని గాని, మీ డ్యాడీతోని గాని ఒక 5 నిమిషాలు మామూలుగా మాట్లాడేసేసి మళ్ళీ వచ్చేసి కూర్చుంటే, మళ్ళీ బ్రెయిన్ రిఫ్రెష్ ఉంటుంది. ఒక 2 నిమిషాలు క్రితం చదివినటువంటి వాటిని ఒకసారి రివైజ్ చేసుకొని, మెమరైజ్ చేసుకొని, మళ్ళీ కొత్త టాపిక్‌లోకి వెళ్తే ఈజీగా మీరు చదివినటువంటి విషయం ప్రతి ఒక్కటి కూడా గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి టూల్, మనకు కావాల్సిన టూల్ మనం చదువుకునేటప్పుడు మీరు ఏ విధంగా అయితే చదువుతున్నారో ఆ గట్టిగా చదవటం అలవాటు నేర్చుకోండి. గట్టిగా చదవటం వల్ల ఏమైతుంది, మనము చూస్తూ ఉంటాము, కంటితోని చూస్తూ ఉంటాము, చెవులతోని వింటూ ఉంటాము. 2 పనులు జరుగుతుంటాయి ఇక్కడ. ఈ 2 పనులు చదవడం వల్ల ఈజీగా మన బ్రెయిను ఇక మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని ఈజీగా రిసీవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి గట్టిగా చదవండి. ఆ చదివే సందర్భంలో వాయిస్ రికార్డ్ చేసుకోండి పాసిబిలిటీస్ అయితే. వాయిస్ రికార్డ్ అయితే చేయడం వల్ల మనం ఎక్కడైనా పోతున్న సందర్భంలో మనం చదివినటువంటి విషయాన్ని ఇయర్ ఫోన్స్ ద్వారా పెట్టేసేసుకొని మన వాయిస్ మనమే మళ్ళీ రిపీట్ గా వినటం వల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది ఆ యొక్క టాపిక్ అనేది. టాపిక్ ఈజీగా రిపీటెడ్ కావడం వల్ల ఈజీగా మనం మెమరైజ్ చేయడానికి, అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఒక టాపిక్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తూ ఉన్నట్లయితే ఈజీగా గుర్తుంటుంది, మర్చిపోవడానికి ఎటువంటి ఆస్కారం అనేది ఉండదు. సో ఇది ఏ విధంగా చదవాలి, ఏమేమి థింగ్స్ ఉపయోగించుకోవాలి, ఎంత గ్యాప్ తర్వాత మనం గ్యాప్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. దాని తర్వాత ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎంత చదవాలి. సో ఇక్కడ చూసినట్లయితే జనరల్ గా ఎగ్జామ్స్ టైంలలో మనం ఏం చేస్తామంటే, ఫుడ్ తినేస్తాం మామూలు జనరల్ గా తిన్నట్టు తినేస్తాం. సో ఆ యొక్క ఎగ్జామ్స్ టైంలో మాత్రము మన యొక్క ఫుడ్ క్వాంటిటీని తగ్గించండి. స్పెసిఫిక్ గా రాత్రి పూట, నైట్ టైంలో మన స్టమక్ లో ఎప్పుడైతే వెయిట్ పడ్డదో, ఆ వెయిట్ పడంగానే మన యొక్క ప్రతి ఒక్క అవయవం కూడా రెస్ట్ కోరుకుంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ టైంలో ఫుడ్ ని తగ్గియండి. ఎన్ని రోజులు, ఒక 20 days ప్రాక్టీసింగ్ ఉంటుంది. బిఫోర్ 20 days 1 month హార్డ్ వర్క్ చేసేది మనం ఎగ్జామ్స్. ఇప్పుడు ఉన్నటువంటి నవ సమాజం మొత్తం కూడా ముందు నుంచి చదవదండి. ఎప్పుడైతే ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేశారా, అనౌన్స్ చేశారా, ఎప్పటి నుంచి ఎగ్జామ్స్, ఫలానా మార్చి 21వ తారీఖు నుంచి. సో మన ఫిబ్రవరి 21వ తారీఖు స్టార్ట్ చేద్దాం, 1 month అయితే సరిపోతుందిరా అనేటువంటి ఆలోచనతోని ఇక అప్పటి పుస్తకాలు మొత్తం కూడా ముందేసేసుకొని చదివేసేసి గందరగోళం చేసేస్తాం. సో అట్లా కాకుండా ముందు నుంచి చదువుకుంటే ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. లేదంటే మాత్రము ఆ ఎగ్జామ్ ఎంత చదివినా, ఎంత ప్రాక్టీస్ చేసుకున్నా కానీ ఈ యొక్క హెవీ మీల్స్ తినడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి. అదే విధంగా జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్స్ లో ఏముంటుందండి, మొత్తం కంప్లీట్ గా ఒబెసిటీ రావడానికి కావాల్సిన ప్రధానమైన ఫుడ్ ఈ జంక్ ఫుడ్ అనండి. దాన్ని అవాయిడ్ చేయించినట్లయితే మన పిల్లల నుంచి కూడా, సో పిల్లలు నెక్స్ట్ తల్లిదండ్రులుగా మన యొక్క పేరెంట్స్ కూడా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేసేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్స్ టైంలో హెవీ మీల్స్ అనేది తక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. ఎస్, మన యొక్క శారీర దారుఢ్యం అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి వాకింగ్ చేపిస్తారా, సైక్లింగ్ చేస్తారా, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తారా, నెక్స్ట్ అదే విధంగా యోగా చేపిస్తారా, మెడిటేషన్ చేపిస్తారా, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తారా, మీ యొక్క పిల్లవాడు ఏ విధంగా దేనికి ఈజీగా మెల్ట్ అవుతాడో, దేనికి ఏ విధంగా నేర్చుకోగలుగుతాడో, అతని యొక్క ఇంట్రెస్ట్ దేనిపైన ఉన్నదో దాన్ని వాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళ యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. దాని తర్వాత యాపిల్స్, నెక్స్ట్ బాదం, దీన్ని తినడం వల్ల హెల్తీగా ఉంటాం. నెక్స్ట్ దాల్చిన చెక్క, ఒక మెమరీ పవర్ పెంచుకుంటానికి, మెమరీ పవర్ ప్రతి ఒక్కరు పెరగడానికి ఒక మంచి మన యొక్క వంటింటి యొక్క వైద్యం అండి. దాల్చిన చెక్క కనుక రోజు ఒక చిన్న ముక్కని మన యొక్క బుగ్గ దగ్గర పెట్టేసేసి దాంట్లో వస్తున్నటువంటి జ్యూస్ ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క మతి మరుపు అనేది చాలా మటుకు తగ్గుతుంది. దీన్ని ఇంకొక ఉపయోగం కూడా ఉన్నది, పెద్దవాళ్ళకి అల్జిమర్ వస్తుంటుంది, అంటే మతి మరుపు. అల్జిమర్ అనేటువంటి వ్యాధి ఈ కాలంలో ఎక్కువగా వస్తున్నది. ఆ అల్జిమర్ ని అవాయిడ్ చేసుకుంటానికి ఒక దాల్చిన చెక్క అనేది
చాలా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళైనా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, మతిమరుపు రాకుండా ఉండడానికి ఈ యొక్క దాల్చిన అనేది తినటము మరవకాకండి. సో అదొకటి. సో యాపిల్స్ గాని, యాపిల్‌లో అన్ని విటమిన్స్ అన్ని మనకు కావాల్సిన డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేసేది రోజు ఒక యాపిల్ తినండి. రోజు ఒక యాపిల్ తింటే దాంట్లో కావాల్సినటువంటి ఒక మైక్రో అండ్ మాక్రో న్యూట్రియంట్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి అతి పోషక విలువలు కలిగినటువంటి ఫ్రూట్ ఏంటంటే యాపిల్ అంటారు కాబట్టి దాన్ని తింటుంటే అన్ని న్యూట్రియంట్స్ మనకు దొరుకుతాయి. నెక్స్ట్ అలసిపోయినప్పుడు చదివి అలసిపోయినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము. ఇంకా వేరే చదివిన కావట్లేదు కాబట్టి అక్కడ ఈజీ సబ్జెక్ట్స్ ని లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైతే ఉన్నదో అక్కడ ఈజీ సబ్జెక్ట్స్ మీకు ఏదైతే ఇది ఈజీ అని అనుకున్నదో ఆ సమయంలో చేయండి. ఎస్ గువా కూడా సార్. సో అలసిపోయినప్పుడు ఈ యొక్క ఈజీ సబ్జెక్ట్స్ చేయండి. ఆ ఈజీ సబ్జెక్ట్స్ కనుక మీరు చదువుతున్నట్లయితే ఈజీగా మీకు మళ్ళీ రీ ఎనర్జెటిక్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ సో ఇది ఈ విధంగా కనుక చేసినట్లయితే మన పిల్లలలో చదివేటటువంటి శక్తిని పెంచొచ్చు, ఇంట్రెస్ట్ ని పెంచొచ్చు, అన్ని రకాలుగా చేయొచ్చు. ఎస్ అవునండి. దాని తర్వాత నెక్స్ట్ కెరీర్ గైడెన్స్, చదువుతో జీవిత మార్గదర్శకం. అసలు టెన్షన్ మొత్తం ఇక్కడే స్టార్ట్ అవుతుందండి. ఎటువంటి టెన్షన్ అంటే నాది డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఏంటి? ఒక సాంగ్ కూడా అద్భుతమైన సాంగ్ ఉన్నది. ఆ సాంగ్ విన్నట్లయితే అయిపోతే డిగ్రీ అయిపోద్ది, పీజీ అయిపోద్ది, లేకుంటే ఇంకా కోర్సెస్ ప్రొఫెషనల్ కోర్సెస్ బీఈడి కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంఎస్సీ ఇంకా ఏ ప్రొఫెషనల్ కోర్స్ కెమిస్ట్రీ అవి మొత్తం అయిపోతాయి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎతికేది ఏంటంటే నేను నా యొక్క జీవితంలో సెటిల్ కావాలి, నా లైఫ్ లో సెటిల్ కావాలి. మరి ఏ విధంగా సెటిల్ అవుతామండి? అద్భుతంగా చదువుకున్న వాళ్ళు సెట్ అయిపోతారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ తోని హ్యాపీగా వాళ్ళంతా తీసేసుకొని వెళ్ళిపోతారు. ఈ యొక్క కంపెనీస్ వచ్చేసేసి ఈ మధ్య క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి వస్తున్నాయి. ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా కాలేజీలలోనే తీసుకొని పోతున్నారు. ఇక్కడ చూడండి 80 to 20%, 80 అంటే 100లో 80 మెంబర్స్ వ్యర్థంగా ఉంటున్నారు. అంటే చదివినా కానీ ఆ చదువు తగినటువంటి సార్థకత అనేది లేదు. అది లేకపోయే వరకే చిన్న చిన్న జాబులు చేసుకోవటము, వ్యాపారాలు పెట్టుకోవటము, ఇంకా ఏదో ఒక విధంగా చేయడం సెటిల్ అయిపోయింది. సో మిగతా 20% అది క్రీమ్ అండి, స్వచ్ఛమైన క్రీమ్. ఆ యొక్క క్రీమ్ లో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా ఉంటారంటే తనలో ఒక తపన ఉంటుంది, తనలో ఒక జీల్ ఉంటుంది, తనలో ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ద్వారా నేను ఈ విధంగా కావాలి, నా తల్లిదండ్రులు నా పైన పెట్టినటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం ద్వారా ఆ నమ్మకాన్ని నిలబెట్టి నా జీవితంలో నేను అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఆలోచనతోని చదువుతారు చూడండి, కష్టపడి చదువుతారు చూడండి ఆ పిల్లలు ఆటోమేటిక్ గా సెట్ అయిపోతారు. సో అది ఎందుకంటే వాళ్ళు ఒక సెలెక్టెడ్ చేసుకుంటారు, నేను ఈ రంగంలో వెళ్ళిపోవాలి, ఒక గోల్ అనేది పెట్టుకుంటారు. సో అది తర్వాత ఇంకా మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఏంది, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంది, తనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు. తెలుసుకోకపోతే వాళ్ళు ఏ ఉద్యోగం చేసినా గానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. వాళ్ళకు ఒక ప్యాషన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి ప్యాషన్ ఉంటుంది. సో ఆ ప్యాషన్ ఏందో కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవాలి, ఎట్లా కనుక్కోవాలి అనేది నెక్స్ట్ వచ్చేటువంటి స్లైడ్స్ లో చూద్దాము. సో ఇక కెరీర్ గైడెన్స్ లో చూసినట్లయితే చూడండి, ఎప్పుడైతే విద్యార్థి తన యొక్క గ్రాడ్యుయేషన్ పట్టా, పీజీ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎప్పుడైతే పట్టా పట్టుకుంటున్నాడో లేకుంటే ఆ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతున్నాడో అప్పటి నుంచి తన యొక్క ఆలోచన స్టార్ట్ అవుతాయి. అరే ఇది అయిపోయి డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంతకాలం అంటే అమ్మా నాన్న అన్నం పెట్టారు, తిన్నాము, తిరిగినాము, వచ్చేసాం. కానీ నెక్స్ట్ ఏంది, మన యొక్క షోల్డర్స్ మీద బాధ్యత పడుతున్నది, నా యొక్క భవిష్యత్తు ఏంది, నా యొక్క ఫ్యూచర్ ఏంది అనేటువంటి ఆలోచన అప్పటి నుంచి ఆలోచిస్తారండి. అప్పటిదాకా ఎంజాయ్ చేస్తారు, మంచి చదువుకున్న వాళ్ళ ప్రాబ్లం లేదు. సో నా యొక్క ఫ్యూచర్ ఏంది, దాని తర్వాత నా యొక్క హెల్త్ ఏంది, నా హెల్త్ ఏ విధంగా ఉన్నది, దాని తర్వాత నా యొక్క ఇంటి పరిస్థితి ఏంది, తండ్రి సంపాదించిన దాని గురించి ఆలోచించరు. అప్పటి నుంచి నేను ఏ విధంగా ఉండాలి, నా ఇల్లు ఏ విధంగా ఉండాలి, నా హెల్త్ ఏ విధంగా ఉండాలి, నా యొక్క కుటుంబానికి ఏ విధంగా సెక్యూరిటీ ఇవ్వాలి, నేను ఎంత సంపాదించాలి, నా యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, నా యొక్క ఫ్యామిలీని ఏ విధంగా నేను సెలెక్ట్ చేసుకోవాలి, నా యొక్క ఫ్యామిలీలో నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉండాలనేటువంటి ఆలోచన తన యొక్క గ్రాడ్యుయేషన్ కానీ, పీజీస్ కానీ, స్పెషలైజేషన్ కోర్సెస్ కానీ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క మనిషికి తన యొక్క బుర్ర పైన తిరుగుతూనే ఉంటాయి, చక్రం తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాయి. దాన్ని అధిగమించడమే ఆ యొక్క విద్యార్థి యొక్క
ప్రధానమైన లక్షణము. ఆ సమయంలో కాన్ఫ్లిక్ట్ లో ఉంటాడు. అక్కడ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ మనకు నెక్స్ట్ వస్తుంది. ఏది తీసుకుంటే ఏది మంచిది, ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా, మంచి ఏది చెడు ఏది, ఏ మార్గంలో పోవాలి. ఆ యొక్క కంప్లీట్ అయిపోయిన తర్వాత అనేకమైన మార్గాలు, ఆ యొక్క రహదారి మీద పోయిన తర్వాత మనకి అనేకమైన డైవర్షన్స్ వస్తాయి, మార్గాలు అనేవి వస్తూ ఉంటుంటాయి. ఏ మార్గంలో వెళ్తే నా యొక్క భవిష్యత్తు, నా కెరియర్ అనేది అద్భుతంగా రాణిస్తుంది అనేటువంటి ఆలోచన పనిచి చేస్తుంటారు. సో ఒక విద్యార్థి తన యొక్క పట్టా పుచ్చుకోగానే ఇన్ని రకాలైనటువంటి 6 రకాలైనటువంటి 6 రకాలైనటువంటి ఆలోచన, ఫ్యూచరు, హెల్త్, హోము, సెక్యూరిటీ అండ్ మనీ అండ్ ఫ్యామిలీ అనేటువంటి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి తన యొక్క బ్రెయిన్ లో. ఎస్, సో ఇది కావాలంటే, దీన్ని అచీవ్ చేయాలంటే ఏం చేయాలి? సో వాట్ ఫ్యాక్టర్స్ గో ఇంటూ చూసింగ్ ఏ కెరియర్? సో ఏమేమి ఫ్యాక్టర్స్ అక్కడ తన యొక్క విద్యార్థి పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంటాయి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి మనం డిస్కషన్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ యువర్ కాంటాక్ట్స్, నీకు ఉన్నటువంటి పరిచయాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మనం ఒక విద్యార్థి అనలైజ్ చేసుకోవాలి. లేకుంటే ఒక తల్లిదండ్రులుగా మన పిల్లలకి మార్గనిర్దేశం ఏ విధంగా చేయాలి? జనరల్ గా సింపుల్ గా మనం ఏమంటామంటే, అరే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బిఏ అయిపోయిందా, బీకామ్ అయిపోయిందా, లేకుంటే బిఎస్సి అయిపోయిందా, బిఎస్సి అయిపోగానే కెమిస్ట్రీ చేస్తావా, లేకుంటే ఎంఎస్సి బాటనీ చేస్తావా, ఎంఎస్సి జువాలజీ చేస్తావా, ఫిజిక్స్ చేస్తావా, లేకుంటే దేంట్లో పోతావు, డాక్టర్ అవుతావా, లేకుంటే ఇంజనీర్ అవుతావా, లేకుంటే లాయర్ అవుతావా, ఏందనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పులు పుంకాలుగా అప్పుడే మనము గైడెన్స్ తీసుకుంటూ ఉంటాం. అసలు ముందు మన పిల్లవాడి యొక్క స్టేటస్, కేపబిలిటీ ఏంది, వాడు ఏ విధమైనటువంటి వాటిలో ఇంట్రెస్ట్ చూపుతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము అక్కడ ఒక తల్లిదండ్రులుగా మనము గుర్తించాలి. ఎందుకంటే మన యొక్క 25 years 30 years టైంలో బ్యాక్ లో చూసుకున్నట్లయితే, మన సందర్భంలో చూసుకున్నట్లయితే, మనం చదువుకొని బయటకు వచ్చిన తర్వాత మనకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు లేరు ఆ సమయంలో. లేక అరే డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ చేయాలి, పలానా అకౌంటెంటా, లేకుంటే పలానా షాపా, పలానా కంపెనీలో ఒక చిన్న ఉద్యోగమా ఏంది, లేకుంటే కొద్దిగా తెలివి ఉన్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి దాంట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. తెలివితోని కొన్ని చిన్న గైడెన్స్ ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్స్ అయిపోయారు, లేకపోతే ఇంకా దానికన్నా డాక్టర్స్ అయ్యారు. ఇంకా కింద దిగితే ఎటువంటి గైడెన్స్ లేక 80% ఆఫ్ పాపులేషన్, 80% ఆఫ్ ఇక మనము చిన్న సాటిస్ఫాక్షన్ తోని సరిపోతుంది, నాకు ఈ యొక్క జీవితానికి సరిపోతుందని మన యొక్క కోరికల్ని, మన యొక్క ఆశయాల్ని మొత్తం కూడా దిగమింగుకొని ఈ రోజు మనము జీవిస్తూ ఉన్నాము. కానీ మన పిల్లలు ఆ విధంగా ఉండకూడదు. ఆ విధంగా ఉండకూడదు అంటే, ఇంకో సందర్భంలో చెప్తున్నాను, నేను డాక్టర్ కావాలనుకున్నాను, లేకుంటే నేను ఇంజనీర్ కావాలనుకున్నాను, తల్లిదండ్రులుగా మనం ఆలోచించేది. ఒకానొక సందర్భంలో ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు, అరే నేను కాలేకపోయినానే, నా యొక్క కుమారుని లేకుండా నా యొక్క బిడ్డని నేను కూడా డాక్టర్ చేయాలన్నటువంటి ఒక ఆలోచన మనలో ఉంటుంది. కానీ మన పిల్లలకు వాళ్ళ యొక్క ఆలోచన ఏముందో మనం ఏ విధంగా గుర్తుపట్టగలుగుతాము? గుర్తుపట్టలేము. దాని తర్వాత నెక్స్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి పోదాం, నా యొక్క కోరిక, నా డిజైర్, నేను ఇది కావాలని అనుకున్నాను, కానీ ఆ సమయంలో నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోయినే, అందుకని నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. కేవలం ఒక సూపరింటెండెంట్ గా వర్క్ చేస్తున్నాను, లేకుంటే కేవలం ఒక బిజినెస్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నాను, లేకపోతే ఒకరి కింద వర్క్ చేస్తున్నాను, ఒక బిల్డర్ గా అయినాను, లేకపోతే ఇంకో విధంగా అయినాను అంటే ఒక ఆలోచన మనకి ఎప్పుడూ కూడా పిన్నింగ్ చేస్తూనే ఉంటుంటది. ఆ పిన్నింగ్ తోనే నా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నాలాగా ఉండకూడదు అని మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము మన యొక్క పిల్లల మీద. కేవలం మనం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెడుతున్నాం. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టే సందర్భంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి దానిపైన ఇష్టం ఉన్నదో తెలుసుకోవాలి. అప్పుడు ఇవన్నీ కూడా అనలైజ్ చేసినట్లయితే యువర్ కాంటాక్ట్స్ అంటే మీ పిల్లవాడికి ఎటువంటి మిత్రులు ఉన్నారు, ఎటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి దాన్ని కూడా మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లలు కూడా మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ద నెక్స్ట్ యువర్ క్వాలిఫికేషన్. ఎస్, నేను ఇంటర్మీడియట్ చదివేసేసి ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే అవుతానా, ఐపీఎస్ ఆఫీసర్ కావాలంటే అవుతానా, డాక్టర్ కావాలంటే అవుతానా, ఇంజనీర్ కావాలంటే అవుతానా? కాలేను. ఆ ఇంటర్మీడియట్ లో దానికి కావాల్సిన ఏం జాబ్స్ ఉన్నాయి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ రంగంలో అయితే నేను ఈజీగా వెళ్తాను అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని నా క్వాలిఫికేషన్ కి మించింది నేను చేస్తాను అంటే పాసిబిలిటీస్ కాదు. ఎందుకంటే ఆ తెలివి అనేది, ఆ యొక్క బ్రెయిన్ మెచ్యూరిటీ అనేది కొంతమందికి కొంత పర్సెంట్, ఒక 5% మాత్రమే
సూపర్ ఎక్స్ట్రాడినరీ, వాళ్ళు చదివినా చదవకపోయినా కానీ, ఇందాక మనం స్టోరీ చెప్పుకున్నాం చూసారు, అతను చదువులేని వాడే కానీ అతనికి ఆలోచనలు ఉన్నాయి. అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు కేవలం 1% 2% మాత్రమే ఉంటారు. అటువంటి ఆలోచనలు కలపాలంటే చదువు కావాలి. కాబట్టి మీ యొక్క క్వాలిఫికేషన్ కూడా పెంచుకోవాలి. క్వాలిఫికేషన్ పెంచుకోవాలి, తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యతగా నిర్వహించుకోవాలి. యువర్ క్వాలిఫికేషన్ ఫస్ట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్. దెన్ నెక్స్ట్ యువర్ లొకేషన్. మనం ఏ ప్రదేశంలో నివసిస్తున్నాము, ఒక పల్లెటూరు ప్రాంతంలో నివసిస్తున్నామా, ఒక పట్టణం, ఒక మండల స్థాయిలో నివసిస్తున్నామా, లేకపోతే ఒక పట్టణంలో నివసిస్తున్నామా అనే దాన్ని కూడా మనం చూస్తుండాలి. ఎందుకు అంటే ఆ యొక్క మనకి మార్గాలు కావాలి. అక్కడ ప్రదేశంలో మనం అనుకున్నటువంటి టార్గెట్ ని సోర్సెస్ అనేవి అక్కడ ఉన్నాయా లేవా, అవైలబిలిటీస్ అనేవి ఉన్నాయా. ఐఏఎస్ కోచింగ్ సెంటర్ తీసుకోవాలి, నువ్వు పల్లెటూరులో కూర్చొని నేను కళ్ళు కంటే అది పాసిబిలిటీస్ కాదు. డాక్టర్ కావాలనుకున్నాను నేను, నా ఊర్లో నుండి డాక్టర్ కావాలంటే కాలేను. సో వీటన్నిటి కూడా ఆ యొక్క కాంటాక్ట్స్ కావచ్చు, యువర్ కాంటాక్ట్స్ కావచ్చు, యువర్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, యువర్ లొకేషన్ కావచ్చు, ఐడెంటిఫికేషన్ చేయాలి. ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ నీలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంది, నీలో ఉన్నటువంటి స్కిల్స్ అనేవి ఇక్కడ ప్రధానంగా 5 రకాలుగా చర్చించడం జరుగుతుందండి. సో ఇక్కడ ఫస్ట్ స్కిల్ కనుక తీసుకున్నట్లయితే కమ్యూనికేటింగ్. ఎస్, నిన్ననే అయింది మన క్లాస్. కమ్యూనికేషన్ స్కిల్స్. ఒక విద్యార్థి కావచ్చు, లేకపోతే అప్కమింగ్ ఒక సిటిజన్ కావచ్చు, తను ఉద్యోగం చేయాలనుకుంటున్నాడు, అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దాంట్లో నీ స్కిల్ ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. మనం తెలుసుకోవాలి. మనకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఒక కోరిక అనేది ఉంటుంది. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లలో ఎటువంటి జాబ్స్ అవైలబిలిటీ అవుతాయి దాన్ని సెర్చ్ చేయండి. నీ దగ్గర కమ్యూనికేషన్ బాగా ఉన్నది, ఎంత అద్భుతంగా నువ్వు మాట్లాడతావు అంటే అంత అద్భుతంగా మాట్లాడతావు. ఆ కమ్యూనికేషన్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్పరెంట్ చేస్తూ ఉంటావు. నువ్వు మాట్లాడినావు అంటే నువ్వు చెప్పినటువంటి విధానానికి ఎవరైనా కానీ ఫిదా అయిపోయేసి నీకు బెండ్ అయిపోతారు అని నీ దగ్గర కాన్ఫిడెన్స్ కనుక ఉన్నట్లయితే ఆ కమ్యూనికేషన్ రంగంలో ఏవైతే కోర్సెస్ ఉన్నాయా, లేకపోతే ఏవైతే జాబ్ అవైలబిలిటీస్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక రిపోర్టర్స్ కావచ్చు, లేకపోతే రైటర్స్, రచయితలు అయినా కావచ్చు, దెన్ నెక్స్ట్ ఎడిటర్స్, పత్రికా ఎడిటర్స్ కావచ్చు, బుక్ ఎడిటర్స్ అయినా కావచ్చు, దెన్ నెక్స్ట్ టీచర్స్ అయినా కావచ్చు, దెన్ నెక్స్ట్ లాయర్స్ అయినా కావచ్చు, దెన్ నెక్స్ట్ ఒక సేల్స్ పర్సన్ అయినా కావచ్చు, దెన్ నెక్స్ట్ ఒక పొలిటికల్ లీడర్ అయినా కావచ్చు. వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఈ యొక్క రంగాల్లో సక్సెస్ అవుతారు. ఈ రంగాల్లో సక్సెస్ కావాలంటే ఇవన్నీ కావాలి. కమ్యూనికేషన్ అనేది కావాలి, కమ్యూనికేటింగ్, ఒకరి నుంచి ఒకరి భావ ప్రకటన అనేవి కావాలి. సో దాంట్లో సెలెక్ట్ చేసుకోండి అక్కడ మీరు. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అనేవి మీకు ఉంటే, నేను చేయగలుగుతాను, ఏ ప్రాబ్లం వచ్చి నేను సాల్వ్ చేయగలుగుతానంటే ఆ యొక్క కంపెనీస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నాయి, ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయని సెర్చ్ చేయండి. అది కంపెనీ అడ్వైజర్స్, ఒక కంపెనీకి ఒక సమస్య వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది, కంపెనీ అడ్వైజర్స్ చేయగలుగుతారా సాల్వ్ అనేది. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, చిన్న కంపెనీస్ కావచ్చు. దెన్ నెక్స్ట్ సిఏ, చార్ట్ అకౌంట్స్ కూడా కొన్ని సమయాల్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తుంటారు. దెన్ నెక్స్ట్ ఇంజనీర్స్ అండ్ నెక్స్ట్ ఇంకో విధంగా చూసినట్లయితే కొంతమంది ఆఫీసర్స్ కూడా, ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ లేకుంటే ఎవరైనా కావచ్చు, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ దాంట్లో చేసుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మన స్కిల్స్ నుంచి టీమ్ వర్క్. 10 మందితోని పని చేయించేటటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉన్నది అని అన్నప్పుడు దానికి సంబంధించిన రంగంలోనే మీరు వెళుతూ ఉండాలి. మన పిల్లల్ని కూడా పంపిస్తూ ఉండాలి, అంతేగాని మనకు సంబంధించి మనం వాళ్ళ మీద రుద్దకూడదు. సో ఆ టీం వర్క్ లో హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్, ప్రతి కంపెనీ కూడా దాన్ని చెప్తూ ఉన్నది, హ్యూమన్ రిసోర్సెస్ హెచ్ఆర్. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే టీమ్ లీడర్స్ గా వర్క్ చేస్తారు. ప్రతి ఒక్క సేల్స్ డిపార్ట్మెంట్స్ లో టీమ్ లీడర్స్ అని వర్క్ చేయండి. సో ప్రతి ఒక్క టీం అంటే ఒక 10 మందిని ముందుని నడిపించేటువంటి ఒక వ్యక్తిగా ఆ యొక్క జాబ్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కంప్యూటింగ్. సో ఇక్కడ కంప్యూటింగ్ లో రెండు టాపిక్స్ చెప్తున్నానండి. ఒక క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా చేస్తున్నారు అనుకోండి, సిఏకి వెళ్ళండి. కంప్యూటర్స్ లో మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారనుకోండి, కంప్యూటర్ కూడా క్యాలిక్యులేషన్ ఎక్కడ. సో ఎటువంటి అయినా కానీ లాంగ్ బార్స్ అని ఉంటాయి, కోడింగ్స్ ఉంటాయి, ఆ కోడింగ్స్ అనేవి కూడా కంప్యూటింగ్ లో చేస్తూ ఉంటారు. సో ఆ యొక్క రంగాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆర్గనైజింగ్ అంటే నిర్వహణ సామర్థ్యం నీలో ఎక్కువ ఉన్నది. ఏదైనా ఒక కంపెనీ పెట్టినా కానీ, ఏదైనా ఒక బిజినెస్ ని పెట్టినా కానీ, లేకుంటే ఏదైనా పెట్టినా కానీ దాన్ని నేను సక్రమంగా నిర్వహిస్తాను. నేను బిజినెస్ పెడితే దాంట్లో 100% సక్సెస్ అవుతుంది. ఒకసారి ఫెయిల్ అయినా కానీ ఇంకోసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీ మీద మీ కాన్ఫిడెన్స్ ఉంటే ఆర్గనైజింగ్ సెక్టర్ లో రండి, బిజినెస్ లో రండి, ఎండీస్ గా కావండి, ఎండి మేనేజింగ్ డైరెక్టర్స్ చేసుకోండి,
సో ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు ఏ యొక్క స్కిల్స్లలో మీ యొక్క ప్రత్యేకత ఏంది, మీ యొక్క స్కిల్స్ యొక్క ప్రత్యేకత ఏందని ముందు మనకి మనం ఐడెంటిఫికేషన్ చేసినట్లయితే, మన పిల్లల్ని మనం ఐడెంటిఫికేషన్ చేసినట్లయితే వాళ్ళని ఒక రంగంలోనికి ఈజీగా పంపించడం జరుగుతుంది. మన యొక్క కోరికలు కాకుండా వాళ్ళ యొక్క కోరికల ప్రకారం వెళ్తూ ఉంటారు. కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఫోటో అయిదామనుకుంటారు. సో ఈ విధంగా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇది స్కిల్స్ అనేవి మన పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్స్ ని మనం ఐడెంటిఫికేషన్ చేసి చూస్తూ ఉండాలి. ద నెక్స్ట్ యువర్ ఇంట్రెస్ట్. దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నది మనకి? క్రియేటివ్ గా ఇంట్రెస్ట్ ఉన్నదా? సోషల్ గా అంటే ఆర్గనైజ్ మన యొక్క సోషల్ 10 మందిలో వెళ్ళి మాట్లాడాలి, 10 మందితో సేవ చేయాలి, 10 మందితో కలిసి మనసు తిరగాలన్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నారా? లేకుంటే అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువగా మీరు నిర్వహించడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారా? లేకుంటే ఒక సైంటిఫిక్ గా కొత్త ఇన్వెన్షన్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ ఉన్నాయా? ఇవన్నీ కూడా మన యొక్క దృష్టిలోకి తీసుకోవాలి. ద నెక్స్ట్ వాల్యూస్ అండ్ మోటివేషన్స్. సో వాల్యూస్ అండ్ మోటివేషన్స్ లో సెక్యూరిటీ, మనం ఎప్పుడు కూడా మనం ఈ రంగంలోకి పోతే మనకి దీంట్లో మన సెక్యూరిటీ దొరుకుతుందా దొరకట్లేదా, మనం ఎంత సంపాదించగలుగుతాము, మనీని ఎంత సంపాదించగలుగుతాము, మనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతామా, లేకుంటే మన యొక్క లైఫ్ ని బ్యాలెన్సింగ్ చేస్తామా, అంటే కుటుంబానికి మన యొక్క జాబ్ కి మనం చేయగలుగుతామా అనే విషయాన్ని కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. ద నెక్స్ట్ యువర్ పర్సనాలిటీ. సో పర్సనాలిటీ అంటే అసలు నువ్వు ఏ కోవకు సంబంధించినటువంటి వ్యక్తివి, మన యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉన్నది. దాంట్లో చూసుకున్నట్లయితే కామ్ గోయింగ్, అంటే కొంతమంది ఏంటంటే రిజర్వ్డ్ గా ఉంటారు, కామ్ గా ఉంటారు, తనలో ఉన్నటువంటి భావాలను బయటికి వ్యక్తం చేయలేరు, అటువంటి వాళ్ళ, లేకుంటే అవుట్ గోయింగ్ పర్సన్సా, అంటే అవుట్ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా చేస్తారంటే అద్భుతమైన ఎక్స్ప్రెషన్ చేసేస్తారు దాంట్లో. సో ఆ పర్సనాలిటీసా అండ్ కాషియసా, అంటే వీళ్ళు ఏమైనా పిరికి వాళ్ళుగా ఉంటారు, ఏదైనా ఒక పని చేయాలంటే ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, పిరికితనం అనేది మనలో ఉంటుంది. డిటర్మైన్డ్, అంటే ఒక విషయాన్ని కనుక కోరుకున్నట్లయితే, సంకల్పం కనుక చేసుకున్నట్లయితే ఆ సంకల్పం తీరేదాకా ఈ యొక్క డిటర్మైన్డ్ పీపుల్స్ ఎప్పుడు కూడా దాని గురించి కృషి చేస్తారు. అటువంటి పర్సనాలిటీ నేను వాటన్నిటిని కూడా మీరు పిల్లలుగా, మీరు తల్లిదండ్రులుగా మనము వాళ్ళకి గనక గైడ్ చేసినట్లయితే వాళ్ళు అద్భుతంగా రాణించగలుగుతారండి. సో దిస్ ఈస్ వాట్ ఫ్యాక్టర్స్ గో ఇంటూ యువర్ చూసింగ్ ఏ, మన యొక్క కెరియర్ ని, మన యొక్క భవిష్యత్తు ఏ విధంగా, ఇన్ని ఫ్యాక్టర్స్ అనేవి చూసుకున్నట్లయితే మన పిల్లల్ని కానీ, మన యొక్క పిల్లలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ అద్భుతంగా రాణించగలుగుతారు. ఎస్. సో దాని తర్వాత అసలు ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఎటువంటి ఇండస్ట్రీస్లలో మనము జాయిన్ కావాలి. సో బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్తానండి గురించి. హెల్త్ అండ్ సైన్సెస్, ద నెక్స్ట్ వచ్చేసేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండ్ మార్కెటింగ్. సో ఇవన్నీ. ద నెక్స్ట్ వచ్చేసేసి అగ్రికల్చర్, ఫుడ్ అండ్ నేచర్ అండ్ రిసోర్సెస్. సో అగ్రికల్చర్ లో కూడా ఈరోజు చూస్తున్నట్లయితే అమెరికా నుంచి సాఫ్ట్వేర్ కంపెనీస్లలో జాబ్లు వదులుకొని ఇండియా వచ్చి తన ఉన్నటువంటి పొలాలలో అద్భుతమైనటువంటి పంటలు పండిస్తున్నారండి. పంటలు పండించి దీన్ని కూడా కొత్త యాప్స్ తయారు చేసేసి ఆ యాప్స్ ద్వారా డోర్ టు డోర్ డెలివరీ చేసేటటువంటి ఇవి కూడా టెక్నాలజీ, అంటే ఇదంతా తెలివి, మన పిల్లల్లో ఉన్నటువంటి తెలివే ఇది పాసిబిలిటీస్ అవుతుంది టెక్నాలజీని ఉపయోగించి. ఇంతకుముందు మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు పంట మార్పిడి విధానం ద్వారా కావచ్చు, లేకపోతే వెజిటబుల్స్ పండించడం వల్ల కావచ్చు, లేకుంటే ఫిషరీస్ వల్ల కావచ్చు, లేకుంటే తోటలు వేయటం వల్ల కావచ్చు, అగ్రికల్చర్ అనేది కొత్త వరవడిని సృష్టించుకుంటూ ముందుకు వెళ్తుంది. సో అగ్రికల్చర్ లో వెళ్తే అగ్రికల్చర్ లో పంపిద్దాం. ద నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో కొత్త ఇన్వెన్షన్స్, ఈ రోజు మనం కరోనాతోనే మనం బాధపడుతున్నామంటే ఇంకా టెక్నాలజీ ఇన్వెన్షన్స్ తోనే అది పాసిబిలిటీస్ అవుతుంది. ద నెక్స్ట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్. ఇక్కడ అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే రావు. ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్ కోసం మనం ప్రయత్నం చేసే వాళ్ళము, కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఎందుకంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఆ విధంగా డెవలప్మెంట్ అయినాయి, అనేకమైనటువంటి జాబ్స్ రిసోర్సెస్ అనేవి దొరుకుతున్నాయి. గవర్నమెంట్ కన్నా ఇంకా ఎక్కువ శాలరీస్. ఇప్పుడు ఒకనొక సందర్భంలో మన యొక్క శాలరీ 10,000 రూపాయలు ఉంటే, మన పిల్లవాడికి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మంచిగా చదువుకునే పిల్లవాడికి 40,000 రూపాయలు డ్రా చేసుకుంటూ వస్తున్నాడు. మనకన్నా ఎక్కువ డ్రా చేసుకుంటూ వస్తున్నాడంటే ఇక ప్రైవేట్ ఇండస్ట్రీస్ అనేది తనలో ఉన్నటువంటి శక్తిని మొత్తం కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి దానికి తగ్గ ప్రతిఫలం మనం ఇస్తున్నారు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. సో కాబట్టి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, పబ్లిక్ సెక్టర్స్ లో కావచ్చు, వాళ్ళు వెళ్తే హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం అని. ఎస్, ఆతిథ్యం అండి.
భారతదేశానికి టూరిజం అండ్ డెవలప్మెంట్ అద్భుతమైనటువంటి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఆ విజిటింగ్ ప్లేసెస్ సంబంధించినటువంటి ఈ యొక్క రవాణా సదుపాయాలు ఏరోప్లేన్స్ ద్వారా ఏ విధంగా మనకు భారతదేశం తెచ్చుకోవాలి, ఫారినర్స్ ఏ విధంగా తెచ్చుకోవాలంటే హాస్పిటాలిటీ, 5 స్టార్ హోటల్స్ కావచ్చు, 2 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్స్ కావచ్చు, దాంట్లో ఈ యొక్క హాస్పిటాలిటీ అనేది ఉంటుంది. దాంట్లో వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ద నెక్స్ట్ టూరిజం, ద నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ దీంట్లో కూడా, ద నెక్స్ట్ లా అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ కరెక్షన్స్ అండ్ సెక్యూరిటీస్. సో దీంట్లో కూడా ఇటువంటి ఇండస్ట్రీస్ అనేవి మనకి అవైలబిలిటీ వస్తున్నాయి మనకి. ద నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ద నెక్స్ట్ as హ్యూమన్ సర్వీసెస్, ద నెక్స్ట్ యొక్క లేబర్ ని కూడా ఈ మధ్య ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవడం జరుగుతుంది, హ్యూమన్ రిసోర్స్ సర్వీసెస్. ద నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ లాజిస్టిక్స్. లాజిస్టిక్స్ అని ఈ కాలంలో లాజిస్టిక్స్ అంటే ఈ యొక్క ఓడల ద్వారా కావచ్చు, రైళ్ల ద్వారా కావచ్చు, ఈ యొక్క వస్తువుల యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క లాజిస్టిక్స్ కూడా చాలా అద్భుతంగా. ఈ రోజు ఇంతకుముందు ఉత్తరాలు కేవలం ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ మాత్రమే చేసేది. అది ఓన్లీ ఇండియాలో మొత్తం ఓన్లీ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్. ఈ రోజు కొరియర్ సర్వీస్, ఫస్ట్ స్టార్టింగ్ కొరియర్ సర్వీస్, దాని తర్వాత డిటిడిసి అని ఇవన్నీ అద్భుతమైనటువంటి యొక్క లాజిస్టిక్స్ లలో తీసుకునేది. అనేకమైనటువంటి బరువుల్ని తీసుకువెళ్ళేసి కొన్ని టన్నుల బరువును కూడా దేశాలు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అటువంటి దాంట్లో కూడా లాజిస్టిక్స్ లలో ఈ యొక్క లాజిస్టిక్స్ లో నేవీలో వస్తున్నది, ఎయిర్ ఫోర్స్ లో వస్తుంది, ఈ యొక్క రోడ్డు మార్గం ద్వారా వస్తుంది. సో ఇవన్నీ కూడా లాజిస్టిక్స్ వర్క్ చేస్తున్న దాంట్లో కూడా అద్భుతమైన ప్రగతి. ద నెక్స్ట్ ఇండస్ట్రీస్ అంటే ఆర్ట్స్, ఆడియో అండ్ వీడియోస్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ లో కూడా వీడియోస్, టెక్నాలజీ, కమ్యూనికేషన్స్, మొబైల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ టెక్నాలజీ. ద నెక్స్ట్ ఆడియో విజువల్, ఈ యొక్క టీవీస్ రంగంలో ఆర్ట్ అండ్ కల్చర్స్, ఆర్ట్స్ ఇక మన యొక్క హ్యాండ్ ఆర్ట్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా కావచ్చు. సో ఇన్ని రకాలైనటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, లేకుంటే సోర్సెస్ మన పిల్లలకి ఉన్నాయండి. వీటిని గుర్తించి మన పిల్లలు ఈ వీటిలలో ఎక్కడ సెట్ అవుతారనే దాన్ని చూసి దాన్ని సెట్ చేస్తే హ్యాపీగా వాళ్ళకి చేసుకోవాలి. సో ఇది ఇప్పటి నుంచి జరిగేటువంటి. సో 10th క్లాస్ తర్వాత ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క జాబ్ సోర్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఎట్లా ఉంటాయని మనం డిస్కషన్ చేసుకున్నట్లయితే, సరైన 10వ తరగతి తర్వాత అవకాశాలు అంటే అక్కడ ఎటువంటి జాబ్స్ వస్తాయి, ఎటువంటి ఏందని చూసుకున్నట్లయితే సరైన నిర్ణయం తీసుకోవాలి, ఆలోచించి నచ్చిన కోర్సుని ఎన్నుకోవాలి, ఒక లక్ష్యం పెట్టుకోవాలి. సో కోర్సెస్ ఆఫ్టర్ 10th క్లాస్ మనం చూసినట్లయితే, మనం 10th క్లాస్ తర్వాత జనరల్ గా మనం అందరం కూడా కామన్ గా ఎంపీసీ అండ్ బైపీసీ ప్రతి ఒక్కరు తెలిసింది కూడా. ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ 60% ఆఫ్ ద పేరెంట్ ఎంపీసీ, నా పిల్లవాడు ఇంజనీర్ కావాలి, లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. ఒక 20% బైపీసీకి వెళ్తున్నారు. ఇంకొక 5% to 10%, 5% సిఈసి, ఎంఈసి. సార్ ఒక్క విషయం చెప్తున్నాను, మనం మా యొక్క టీచర్ ప్రొఫెషనల్ లో ఉండి సిఈసి చేసినటువంటి పిల్లలు ఈ కాలంలో లేరు. ఆర్ట్స్ చేసినటువంటి టీచర్ లభించట్లేదు ఈ కాలంలో. ఇంతకుముందు మ్యాథమెటిక్స్ చెప్పడానికి ఎంతైతే మేము శాలరీస్ ఇస్తున్నామో అంతకన్నా ఎక్కువ శాలరీస్ ఇస్తాము, అయినా కానీ సోషల్ టీచర్ దొరకట్లేదండి. చూడండి మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో, అంటే స్లోగా అంతరించిపోతుంది ఇప్పుడు సోషల్ అనేదాన్ని. సో అటువంటి సిచ్యువేషన్స్ పానిక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. సో కాబట్టి ఇక్కడ ఎంపీసీ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ వచ్చేసి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. 10th క్లాస్ తర్వాత మన పిల్లలకి ఏమి ఇప్పించాలనేటువంటిది. తర్వాత సిఈసి, సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్, ఎంఈసి మ్యాథ్స్ అండ్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ కనుక చూసినట్లయితే ఈ యొక్క కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో అదే కాకుండా ఈ కోర్సెసే కాకుండా ఇంటర్మీడియట్ లో ఇవన్నీ ఉంటే, తర్వాత పాలిటెక్నిక్ లో చూడండి దగ్గర 20 మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ట్రిపుల్ ఐటీ, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ చూసిన కెమికల్ టెక్నాలజీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, బయోమెడికల్, మెరైన్ టెక్నాలజీ, నెక్స్ట్ లెదర్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ. సో పాలిటెక్నిక్ లో ఇన్ని రకాలైన కోర్సెస్. దాని తర్వాత ట్రిపుల్ ఐటీ మొత్తం డైరెక్ట్ గా 10th క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక 3 సంవత్సరాల క్రితం నుంచి 4 సంవత్సరాల క్రితం మటుకి నుంచి ఇక ట్రిపుల్ ఐటీ అనేది స్టార్ట్ చేశారు. సో అదొక కోర్సెస్ ఉన్నది. తర్వాత 10th క్లాస్ తర్వాత ఐటీఐ ఒకటి ఉన్నది. సో పిల్లలకి చదువు అనేది తక్కువగా ఉంటే వాళ్ళకి చేస్తే టెక్నికల్ గా వాళ్ళని పంపించాలనుకుంటే ఐటీఐ ప్రోగ్రామ్ 2 years ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఇండస్ట్రీస్ లెవెల్లో 100% సక్సెస్ అవుతారు. అక్కడ టెలికమ్యూనికేషన్ రంగంలో కావచ్చు, ఇండస్ట్రీస్ లో కావచ్చు, ఐటీఐ నేర్పిన తర్వాత ఈజీగా సెటిల్ కావడం ఛాన్సెస్ ఉంటుంది. దాంట్లో ఫిట్టర్స్ ఉన్నారు, కంప్యూటర్స్ ఉన్నది, సివిల్, డ్రాఫ్ట్మెన్స్, మెకానికల్ లో చూసుకున్న రేడియో ఉంది, మోటార్ వెహికల్స్. సో ఇవన్నీ సో ఎక్సెట్రా అనేవి స్క్రీన్ షాట్స్ తీసుకొని యూస్ఫుల్ దట్ ఇస్. సో ఐటీఐ. ద నెక్స్ట్ పారామెడికల్ కోర్సెస్ అండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలము మనము ఎంబీబీఎస్ లేకుంటే డెంటల్
లేకపోతే ఇంకొక అతి ఫేమస్ అయినటువంటి కొన్ని వాటిని చూస్తాం. తర్వాత డిప్లొమా ఇన్ డిఎల్ఎంటి, షార్ట్ అండ్ గుడ్ సార్, వెరీ నైస్. ద నెక్స్ట్ డిఓటి, హెల్త్ ఇన్స్పెక్టర్స్, శానిటైజర్ ఇన్స్పెక్టర్స్, ఇవన్నీ కూడా పారామెడికల్ కోర్సెస్ లో ఉన్నాయండి. దాని తర్వాత షార్ట్ టర్మ్ కోర్సెస్, సో ఇది కంప్యూటర్ రంగంలో 6 months కోర్సెస్ టు 1 year కోర్సెస్, డిటిపి, పిజిడిసిఏ, టాలీ, ఇంటర్నెట్, గ్రాఫిక్స్, యానిమేషన్. సో ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి వేరియేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. కానీ మనం పట్టుకునేది ఏంటంటే ఎంపీసీ బైపీసీ ఈ రెండే మనకి మన ముందు కనపడుతున్నాయి. ఎందుకంటే దాంట్లో ఎక్కువ సంపాదించవచ్చు కదా. అసలు ముందు వాడికి ఇంట్రెస్ట్ లేదు, మనం ఏం చేయగలుగుతాం? దాన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 100% పంపించేసేయండి వాళ్ళకి. హ్యాపీగా మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టైనా కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేయచ్చు. సో దిస్ ఇస్ వన్. సో చాలా స్లైడ్స్ ఉన్నాయండి. సో ఆఫ్టర్ సిఈసి, ఎస్, ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సిఈసి అంటే కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, లేకుంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఇంటర్మీడియట్ కోర్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎటువంటి విషయాలు చేయాలంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ఇదంతా గ్రాడ్యుయేషన్ కోర్సెస్. ద నెక్స్ట్ చార్టెడ్ అకౌంట్, ద నెక్స్ట్ బీకామ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, BBA బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ కోర్సెస్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత అవైలబిలిటీ అయ్యేటువంటి విషయాలు. దాని తర్వాత ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, వాళ్ళు కూడా ఆర్మీలోకి వెల్కమ్ చేస్తున్నారు, నేవీలోకి వెల్కమ్ చేస్తున్నారు, ఎయిర్ ఫోర్స్ లోకి క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, 10th క్వాలిఫికేషన్స్ కూడా దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఆ తర్వాత జర్నలిజం, ద నెక్స్ట్ ఫైన్ ఆర్ట్స్, ద నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వీటిలో కూడా ఫైన్ ఆర్ట్స్ అంటే చేతితోని బొమ్మలు గీయటం అండి. పెన్సిల్ మీద బొమ్మలు గీస్తే బాపు బొమ్మలు చూస్తారా, బాపు బొమ్మలు మొత్తం కూడా ఫైన్ ఆర్ట్స్ నేర్చుకునే పిల్లలే. ఇంకా మనకి ఇది సంగతిలో ఈనాడులో ఇది సంగతి అంటే ఒక్క కార్టూన్ లోనే ఆ రోజు చెప్పాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒక్క కార్టూన్ తోనే చెప్పేయడం జరుగుతుంది. మనకి ఇంతకుముందు బాలజ్యోతి, బాలమిత్ర వీటిలో కార్టూన్స్ అనేవి మనం చదువుతూ ఉంటాం. సో అవన్నీ కూడా ఫైన్ ఆర్ట్స్ చదివినటువంటి పిల్లలు చేసినటువంటి ఆర్ట్స్ అండి. అవన్నీ కూడా అతి గొప్పమైనటువంటి ఇది. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత అవకాశాలు, ఏ విధమైన అవకాశాలు, ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మటుకే మన పిల్లవాళ్ళు ఎడ్యుకేషన్ ఆపేసారు అనుకోండి, వాళ్ళ తర్వాత ఏ విధంగా వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది చూసినట్లయితే చేపిస్తే డిగ్రీ చేపియండి, డిగ్రీ తర్వాత బీటెక్, డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ, బీటెక్, ద నెక్స్ట్ ఎన్డీఏలో పంపిస్తానంటే ఎన్డీఏలోకి, ద నెక్స్ట్ ఆర్కిటెక్చర్ కావాలా, ఇంజనీర్స్ కావాలా, సివిల్ ఇంజనీర్స్ కావాలా, ఏ ఇంజనీర్స్, ద నెక్స్ట్ టీచింగ్. సో ద టీచర్ ఈజ్ యువర్ ఫ్యూచర్, టీచింగ్ ఈజ్ దేర్ ఫ్యూచర్. సో ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలు దేంట్లో సెట్ అవుతారు చూడండి. దాని తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత వాట్ నెక్స్ట్ చూడండి, ఎన్ని కోర్సెస్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఒక రోజైనా సరిపోదు. సో కాబట్టి ఇవన్నీ స్క్రీన్ షాట్ చేయండి. మీ పిల్లలు ఎక్కడ సెట్ అవుతారు, మనం ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలి, వేరే పిల్లలకి ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలి కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది సార్. సో ఇంజనీరింగ్, మెడికల్లో, టీచింగ్ లో ఏ విధంగా ఉంది, బిఈడి, డిఈడి, ఎల్ఈడి ఇవన్నీ కూడా. నెక్స్ట్ అదర్స్, నెక్స్ట్ డిగ్రీ అయిపోయిన తర్వాత బిఏ, బీకామ్, బిఎస్సి అండ్ అదర్ కోర్సెస్, డ్యూయల్ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి, ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి, ఐసిడబ్ల్యూ, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్స్ కోర్స్ కిందకి వస్తాయి. సో ఇవన్నీ కూడా మనము యాజ్ ఏ పేరెంట్ గా తెలుసుకొని ఉండాలి. యాజ్ ఏ స్టూడెంట్ గా నాకు ఏ విధంగా సోర్సెస్ ఉన్నాయి, ఒకటి కాకపోతే ఇంకో దాంట్లో వెళ్ళటానికి ఫస్ట్ ముందు నీ స్కిల్ ని తెలుసుకోవాలి, మన పిల్లల స్కిల్స్ ని తెలుసుకోవాలి. స్టూడెంట్ గా నా స్కిల్ ఏందని తెలుసుకున్న తర్వాతనే మన కెరీర్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ద నెక్స్ట్ ఎంట్రన్స్ తర్వాత బీటెక్, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు కనుక రాసుకున్నట్లయితే ఎంసెట్, ఏఐట్రిపుల్, ఐఐటి, టీచింగ్ లేకపోతే ఇంటర్ డిఈడి సెట్ వస్తుంది, డిగ్రీ తర్వాత బిఈడి సెట్ వస్తుంది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పీసీ అయిపోయిన తర్వాత జూనియర్ లెక్చరర్స్ అండ్ డిగ్రీ లెక్చరర్స్, డిఎల్ అండ్ జేఎల్స్, ఇవి కూడా మనకి అవకాశాలు అనేవి, మన యొక్క ఉపాధి అవకాశాలు అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నాము. ద నెక్స్ట్ తర్వాత ఇంజనీరింగ్ లోకి వెళ్ళిన తర్వాత పిల్లలు గ్రాడ్యుయేషన్ వెళ్ళిన తర్వాత ఈసీఈ, ట్రిపుల్ సివిల్ అండ్ మెకానికల్, సిఎస్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఏరోనాటికల్. సో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ కోర్స్ ఏందో మనం కూడా గుర్తుపట్టుకోవాల్సిన అవసరం మనకి ఉంది. సో ఆఫ్టర్ బిఏ తర్వాత ఏం చేయాలి, ఆఫ్టర్ బిఏ తర్వాత బిఈడి చేసుకోవచ్చు, లేకుంటే ఒక లాయర్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉన్నట్లయితే ఒక లాయర్ కావచ్చు, బిఈడిలో ఉంటే ఒక టీచర్ కావచ్చు, అదేవిధంగా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, సో ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేటువంటి క్వాలిఫికేషన్ మీ అందరికీ తెలిసిన విషయమే. డిఎస్సి, డిస్ట్రిక్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నెక్స్ట్ టిఆర్టీ, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. సో ఇవన్నీ చేయడం వల్ల బిఈడి చేసినటువంటి వాళ్ళు మొత్తం కూడా హ్యాపీగా తన యొక్క ప్రొఫెషనల్స్ లో టీచర్ గా
తన యొక్క వృత్తిని కొనసాగించుకోవచ్చు. అదేవిధంగా లాయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక న్యాయాన్ని కాపాడే ఒక వ్యక్తిగా తన యొక్క ప్రొఫెషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆర్ట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వివిధ విధమైనటువంటి కంపెనీస్‌లలో మీ యొక్క ప్రతిభా పాటవాలు చూపించుకుంటూ కంపెనీని అభివృద్ధి చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఏంటి? ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంకా మనం చదువుకోవాలి. ఇంకా పై చదువులు చదువుకోవాలి అని అంటే చూసినట్టు ఇక్కడ ఇంజినీరింగ్ స్టడీస్ ఉంది, మెడికల్ స్టడీస్ ఉంది, డిగ్రీ స్టూడెంట్స్ కి టీచింగ్ స్టూడెంట్ అండ్ అదర్. సో ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉన్నాయి ఆఫ్టర్ డిగ్రీ తర్వాత. అంటే 10th క్లాస్ తర్వాత డిఫరెంట్ కోర్సెస్ ఏంది, ఏ రంగాల్లో వాళ్ళకి జాబ్స్ అనేవి సంపాదిస్తున్నాము. నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ లో ఏమేమి కోర్సెస్, ఇంటర్మీడియట్ తో మన యొక్క చదువుని కనుక ఆపేసినట్లయితే ఏ రంగాల్లో మనము సెటిల్మెంట్ కావచ్చు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చదవచ్చు, లేకపోతే డిగ్రీతోనే మన యొక్క చదువుని కనుక ఫుల్ స్టాప్ పెట్టినట్లయితే మనం ఏ రంగాల్లో మనం సెటిల్ కావచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం కూడా ఇక్కడ మనం చేయండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చూస్తే ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఇవన్నీ లాట్ ఆఫ్ ఉన్నాయండి. దీన్ని కనుక మన దగ్గర పెట్టుకున్నట్లయితే ఎవరికైనా కానీ హ్యాపీగా గైడెన్స్ చేసుకోవచ్చు. సో దిస్ నెక్స్ట్ ఆఫ్టర్ బీకామ్ తర్వాత ఏం చేయాలి? సో బీకామ్ తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ టీచర్ ప్రొఫెషన్ రావచ్చు. ఎటువంటి వాళ్ళని కానీ టీచర్ ప్రొఫెషన్స్ రావచ్చు. లేదంటే బీకామ్ తర్వాత ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఇది కంపెనీని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి అనేటువంటి ఒక బిజినెస్ మేనేజ్మెంట్స్ ట్రిక్స్ ఏ విధంగా ఉండాలి దాంట్లో నేర్పిస్తారు. కాబట్టి కంపెనీస్ వీళ్ళని ఆఫర్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత బీకామ్ తర్వాత ఎంకామ్ చేసేసుకొని ఈ యొక్క ఎంకామ్ స్టూడెంట్స్ కావచ్చు, ఎంబీఏ స్టూడెంట్స్ కావచ్చు, అనేకమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, నేషనల్ కంపెనీస్ కావచ్చు, ఏ దేంట్లో అయినా కానీ అద్భుతమైనటువంటి సాలరీస్ ఇచ్చి వాళ్ళని వెల్కమ్ చేస్తున్నది. గ్రాడ్యుయేషన్ అయిపోగానే. ఇంతకుముందు అంటే మనం వెతుక్కుంటూ పోయేవాళ్ళం, కానీ ఇప్పుడు వాళ్ళు మనం ఎత్తుకుంటూ రావడం కారణమే మన దగ్గర స్కిల్ ఉంటే, మన దగ్గర యొక్క పర్సంటేజ్ నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే ఈజీగా మనం సెటిల్ కావచ్చు, ఎక్కడైనా కానీ సెటిల్ కావచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ద ఆఫ్టర్ బీకామ్. నెక్స్ట్ ఆఫ్టర్ డిగ్రీ, నెక్స్ట్ క్రాక్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఎస్, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, అడ్మినిస్ట్రేటర్ గా నేను ఉండాలి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని రక్షించే వాళ్ళుగా ఉండాలి అని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 ఎగ్జామ్స్. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇన్ని రకాలైన ఎగ్జామ్స్ ఉన్నవి. నెక్స్ట్ యూపీఎస్సి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. సో అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ నిర్వహించే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ని ఆఫ్టర్ డిగ్రీ తర్వాత మనం క్రాక్ చేసినట్లయితే మన యొక్క భవిష్యత్తు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మన యొక్క లైఫ్ కి ఒక సెక్యూరిటీ కూడా ఉంటుంది. ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో కనుక చేసినట్లయితే మన తల్లిదండ్రులుగా మనం భయపడేది ఏంటంటే ప్రైవేట్ వాడు ఎప్పుడు తీసేస్తాడో మనకి తెలియదు. ఇప్పుడు ఈ రోజు కరోనా సంక్షోభంలో చిన్న చిన్న కంపెనీస్ అన్ని మూతపడిపోయినాయి. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎంప్లాయ్మెంట్ లేకుండా మళ్ళీ రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. అదే ఒక గవర్నమెంట్ కనుక మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కనుక మనం సెటిల్ అయినామంటే గవర్నమెంట్ వాడు ఖచ్చితంగా మనకి శాలరీస్ అనేవి ఇస్తాడు. మన లైఫ్ కి సెక్యూరిటీ ఉంటుంది. నా పిల్లవాడికి జీవితానికి ఒక భరోసా ఉంటుంది అనేటువంటి ఆలోచన ప్రతి తల్లికి. అది మా స్వార్థం, తల్లిదండ్రులుగా మా యొక్క స్వార్థం. కాబట్టి ఆ స్వార్థం ప్రకారమే మనం ఆలోచిస్తాం. కాబట్టి పిల్లలు కూడా దాన్ని ఆలోచించుకొని ఇది కాకపోతే గవర్నమెంట్ క్రాక్ చేయలేకపోతే, గవర్నమెంట్ ఎగ్జామ్ అచీవ్ చేయలేకపోతే దెన్ యూ గో టు ద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. అక్కడ కూడా ఇస్తాం. కానీ అక్కడ చేసేటప్పుడు జలసాలకి అలవాటు కాకూడదు. ఉన్న పైసలు కనబడుతూ ఉంటాయి. ఏ మంత్ వచ్చిన పైసలు ఆ మంత్ కనుక మనం ఖర్చు పెట్టుకున్నట్లయితే ఫ్యూచర్ సెక్యూరిటీ అనేది మనం చేసుకోలేకపోతాము. ఖచ్చితంగా మనం సంపాదించినటువంటి పైసల్లో ఎంతో కొంత మన యొక్క భవిష్యత్తు నిధి కోసం దాన్ని దాచిపెట్టుకొని కంపెనీస్ లో కనుక వర్క్ చేసినట్లయితే హ్యాపీగా మన యొక్క జీవితం అనేది సాగిస్తూ ఉంటామండి. నెక్స్ట్ ఆఫ్టర్ బీబీఏ, సో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఎంబీఏ తర్వాత ఇక్కడ చూడండి మల్టీనేషనల్ కంపెనీస్ ఏ విధంగా వస్తాయి ఆ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత చార్టర్డ్ అకౌంట్, నెక్స్ట్ సిపిటి, నెక్స్ట్ ఐపీసీసీ, ఇవన్నీ కూడా అకౌంట్స్ కి సంబంధించినటువంటి బీకామ్ వాళ్ళకి సంబంధించినటువంటి కోర్సెస్. ఆ కోర్సెస్ లో వాళ్ళకి చార్టర్డ్ అకౌంట్ అంటే కంపెనీ సెక్రటరీ అండి. సో కంపెనీ అకౌంటెంట్ ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అంతే గౌరవం ఆ కంపెనీస్ మనకి ఇస్తున్నాయి. కాబట్టి సో ఇవన్నీ కూడా వీటన్నిటిని చార్టర్డ్ అకౌంట్ క్రాక్ చేసి సిపిటి క్రాక్ చేసుకొని ఐపీసీసీని క్రాక్ చేసేసి నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ కనుక మీరు అచీవ్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ మంది
ఈ యొక్క సిఏలోకి వెళ్తుంటారు. ఎందుకంటే దీన్ని క్రాక్ చేయడం చాలా కష్టం అంటారు. సో దాన్ని కూడా మనం అచీవ్మెంట్ చేస్తే అద్భుతమైన ప్రగతి చేస్తుంటది. సో అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఒక్కసారి మీరు సిఏ అడ్మిషన్ తీసుకొని సిఏ క్వాలిఫై అయ్యారు అని తెలిసినట్లయితే ఈజీగా మన అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ ఇన్ని కంపెనీస్ ఈజీగా వచ్చేసి, ఎందుకంటే చాలా స్క్వేర్ సిటీ అనేది చాలా ఉన్నది సిఏ వాళ్ళకి. సో ఇవన్నీ కూడా తీసుకుంటానికి ఛాన్సెస్ ఉన్నది. దాని నెక్స్ట్ వచ్చేసేసి ఎస్, ప్రతి ఒక్క విద్యార్థికి కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కానీ మన యొక్క లైఫ్ లో అచీవ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అచీవ్మెంట్ లేకుంటే ఒక గోల్ అనేది ఒక గోల్ ని అచీవ్మెంట్ కావాలంటే ఏ విధంగా ఉండాలి? ఇక అచీవ్మెంట్ నేను యాక్రోనిం తీసుకున్నట్లయితే ఏ ఫర్ యాటిట్యూడ్, వ్యక్తిత్వం, గొప్ప అయినటువంటి వ్యక్తిత్వం కనుక ఉన్నట్లయితే 10 మందిలో మనకి గౌరవం మనలో పొందుతుంటాయి. ద నెక్స్ట్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ కావాలి. క్యారెక్టర్ ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం, 10 మందిలో మెప్పు పొందుతుంటాము. నెక్స్ట్ హోప్, ఏ రోజు మనలో ఉన్నటువంటి ఆ యొక్క హోప్నెస్ అనేది మనం తగ్గించుకోకూడదు. మనం ఎప్పుడైనా కానీ పాజిటివ్ గానే ఆలోచించుకుంటూ వెళ్ళిపోవాలి. పాజిటివ్ ఆలోచించుకుంటూ పోతుంటేనే మనలో మనము కాన్ఫిడెన్స్, విశ్వాసం అనేది, ఆత్మవిశ్వాసం అనేది పెంపొంచుకుంటూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా హోప్ అనేది వదులుకోకూడదు. దెన్ నెక్స్ట్ ఇన్వెస్టబుల్. సో ఏదైనా కానీ మన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ నేను పైసల విషయం చెప్పట్లేదండి. మన టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక దాన్ని సాధించాలి అంటే ఆ యొక్క టైం ని మనం ఇన్వెస్ట్, ఒక విద్యార్థి దశ నుంచే నీ గోల్ కోసము, నీ గోల్ అచీవ్మెంట్ కోసము నువ్వు గనక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, నీ టైం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 100% నీ గోల్ అచీవ్మెంట్ అవుతావు. ద నెక్స్ట్ ఒక అచీవ్మెంట్ అయ్యే సందర్భంలో అనేకమైన ఎమోషనల్స్ వస్తాయి. ఎమోషనల్ గా చాలా అయితూ ఉంటాయి. బయట జరిగేటువంటి సంఘటనలు అయితే కావచ్చు, కుటుంబ పరంగా అయినా కావచ్చు, వ్యాపార పరంగా అయినా కావచ్చు, లేకపోతే ఆఫీసులో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రెషర్స్ వల్ల కావచ్చు. ఎమోషన్స్ అనేవి సంతోషమైనా కానీ, దుఃఖమైనా కానీ, ఏ బాధ అయినా కానీ, ఏదైనా కానీ దాన్ని కంట్రోల్ చేసుకునే ఒక మనిషి దగ్గర ఈ కనుక ఉన్నట్లయితే ఎమోషనల్ కంట్రోల్ అనేది ఎమోషనల్ కంట్రోల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ద నెక్స్ట్ విజన్ అండి, భవిష్యత్తులో ఏం జరగబోతున్నది అని ఈ రోజే మనము ఎక్స్పెక్టేషన్ చేసేసి, అంటే దూరదృష్టి కలిగి ఉండాలి. రేపు ఏం జరుగుతుంది, 10 రోజుల తర్వాత ఏం జరుగుతుంది, నా కంపెనీకి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ముందే చేసుకున్నట్లయితే ఒక అచీవ్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది అంటే కొత్త వ్యవస్థని స్థాపించడానికి, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త వ్యాపారం చేయడానికి ఇదొక స్కిల్స్ కూడా మన దగ్గర ఎప్పుడూ ఉండాలి. ద నెక్స్ట్ వాల్యూస్ అనేవి, మోరల్ వాల్యూస్ అనేవి ఎప్పుడు కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. అంటే ఒక మార్కెట్‌లో మార్పులు చేర్పులు అనేవి కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. కొత్త డెవలప్‌మెంట్స్ వస్తుంటాయి. పాతయి కాలగర్భంలో గడిచిపోతాయి. సో ఎప్పుడైనా గానీ కొత్త దాన్ని ఆహ్వానించుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు నిత్య విద్యార్థి అనుకుంటాం మనం. సో ప్రతిరోజు జరిగేటువంటి మార్పులు నేర్చుకొని మన యొక్క సంఘంలో నిలబడాలి. నిలబడితే మాత్రమే మన అచీవ్మెంట్ అనేది అయితాము. దాని నెక్స్ట్ నేచురలిస్టిక్. అంటే ఈ యొక్క నేచురలిస్టిక్ అనేది ఎదుటి వారిని అనుకరించేటటువంటి విధానం మన దగ్గర ఉండకూడదు. మనలో ఉన్నటువంటి సొంత క్రియేటివిటీని ఎదుటివాడిని అనుకరించే పద్ధతి అనేది మర్చిపోవాలి. నా స్టైల్ నాది. ఈ స్టైల్ అని నేను వెళ్ళేసేసి నా యొక్క అచీవ్మెంట్ అనేది చేస్తూ ఉంటున్నాను. ద నెక్స్ట్ టైమ్ మేనేజ్మెంట్. మనము టైం మెయింటైన్ చేయకపోతే మన కింద పనిచేసేటటువంటి ఉద్యోగులు కానీ, ఎవరైనా కానీ టైం అనేది మెయింటైన్ చేయరు. కాబట్టి మనం టైం మెయింటైన్ చేసుకుంటా, వాళ్ళని టైం మెయింటైన్ చేపించుకుంటా, మనం అనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ ని రీచ్ ఖచ్చితంగా 100% అచీవ్మెంట్ అవుతాము. సో దిస్ ఇస్ అచీవ్మెంట్ యాక్రోనిమ్ సార్. సో దిస్ ఇస్ అబౌట్ దట్. ద నెక్స్ట్ సో థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి విషయాలు కనుక మనము పిల్లలతోని, లేకుంటే మనము మన పిల్లలు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ మీ యొక్క స్టడీ స్కిల్స్ ని డెవలప్మెంట్ చేసుకుంటూ, నెక్స్ట్ అదే విధంగా మీకు కెరీర్ గైడెన్స్ ని రహదారి వేసుకున్నట్లయితే అద్భుతంగా మీ యొక్క లైఫ్ అనేది సాగిపోతూ ఉంటుంది. సో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మెంటర్స్ కి, ఏబీ సార్ కి, అదేవిధంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నా అప్డేషన్స్ ఏమన్నా ఉన్నా కానీ, లేకుంటే కొద్దిగా అక్కడ ఇక్కడ ఏమైనా కానీ సలహాలు ఏమైనా ఉన్నా కానీ ఐఎమ్ టేకింగ్ టు రిసీవింగ్ టు రెడీ. ఎస్ సార్. యా మేడం, హ్యాండ్ ఓవర్ టు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు ఎక్సలెంట్ క్లాస్ సార్. అసలు మరి స్టడీ స్కిల్స్, కెరీర్ గైడెన్స్ గురించి మన పార్టిసిపెంట్స్ లో చాలా మంది విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ చాలా చాలా యూస్ఫుల్ సార్ ఈ క్లాస్. అదే విధంగా మరి సార్ చెప్పిన దాంట్లో నుంచి జస్ట్ క్లుప్తంగా, విద్యార్థి భవిష్యత్తు బాగుండాలి అంటే
ప్రధాన పాత్ర పోషించాల్సింది పేరెంట్స్ అండ్ టీచర్స్ అని చెప్పడం జరిగింది సార్. అలాగే విద్యార్థి దశలో ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. అలాగే ఎలా చదవాలి, ఎంత చదవాలి, ఎప్పుడు చదవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎగ్జామ్స్ టైమ్స్ లో స్టూడెంట్స్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా టెన్షన్ తీసుకోకుండా అని చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి కెరియర్ గైడెన్స్ దగ్గరికి వచ్చేసరికి కెరియర్ ని ఎలా చూస్ చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. చాలా చక్కగా వివరించడం జరిగింది. అలాగే ఇండస్ట్రీస్ కి సంబంధించి గాని అసలు ఈ టాపిక్ సంబంధించి చాలా హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. యాక్చువల్ గా మనకి 45 మినిట్స్ క్లాస్. కాకపోతే మీ అందరికి కూడా డబుల్ ధమాకా అన్నమాట. 90 మినిట్స్ దగ్గర 90 మినిట్స్ తీసుకున్నారు సార్ ఏ క్లాస్. సెషన్ అయినా కానీ నేను తీసుకోవాలని నాకు అదే భయం మేడం. డబుల్ సెషన్ అయిపోతుంది అది. లేదు సార్, భయం బాడీ కాదు లాంగ్వేజ్ మరి. బాడీ లాంగ్వేజ్ 1.5 అవర్ తీసేసుకుంటాను. అందుకనే కొద్దిగా ఆలోచిస్తాను ఏ సెషన్ తీసుకోవాలన్నా కానీ. సో బై లేదు లక్ సార్, గాడ్ లేదు. బ్లెస్ ఈసారి రెండు క్లాసెస్ దొరికినాయి. సో హ్యాపీ. పార్టిసిపెంట్స్ అదృష్టం సార్ అది. సో సార్ చక్కటి క్లాస్ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి డౌట్ సెషన్ ఒక ఇద్దరిది తీసుకుందామా సార్? ఇద్దరు మళ్ళీ తీసుకుందాం మనకి మేడం, ఎందుకంటే మన నెక్స్ట్ నెక్స్ట్ 9 మీటింగ్ o'clock ఉంది క్లాస్ కదా. ఉన్నది. ఓకే సార్, ఓకే సార్, ఒక్క నిమిషం. నవీన్ రెడ్డి గారు ఉన్నారు. నవీన్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు సార్. నవీన్ రెడ్డి సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. ఈ స్టడీ స్కిల్స్ పెంచడానికి ఇటు తల్లిదండ్రులకు కానీ ఇటు టీచర్స్ కానీ కనీస బాధ్యతలు ఏమైనా ఉన్నాయా? రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సార్. కనీస బాధ్యతలు అంటే అది మన పిల్లల్ని ఏ మార్గంలో మనం పంపించాలి అనేదే మెయిన్. వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి, లేకుంటే వాళ్ళు అది ఏ విధంగా చేయాలి? ఎటువంటి ఫెసిలిటీస్ అసలు ముందు వాతావరణం సార్, వాతావరణం కోసం మనం లేని దాన్ని మనం దగ్గర తెచ్చుకొని పెట్టుకోకూడదు సార్. మన ఇంట్లో 2 రూములు ఉన్నాయి. ఆ 2 రూములలోనే వాళ్ళని సెట్ చేసుకోవాలి. వాళ్ళకి ఏ విధంగా ఉంటే మనం ఏ విధంగా ఉంటే వాళ్ళు హ్యాపీగా చదువుకోగలుగుతారు. ఇంతకుముందు టీవీ డిస్కషన్ వచ్చింది. లేకపోతే తల్లిదండ్రులు జనరల్ గా ఏం చేస్తారంటే ఏదో ఒక విషయాన్ని డిస్కషన్ చేస్తూ ఉంటారు పిల్లలు ఉన్నప్పుడు. ఆ పిల్లలు ఉన్న సమయంలో ఎటువంటి డిస్కషన్ చేయకూడదు. డిస్కషన్ చేశారంటే వాళ్ళ యొక్క ఆలోచన అది మొత్తం కూడా దృక్పథం కూడా దాని మీదనే వెళ్ళిపోతుంటది. వాటి పుస్తకం ఏమో దీని మీద ఏదో అంటా చూసిన చిత్తము అని నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉంటా చూసారా, దాన్ని అట్లా అయిపోతుంది. కాబట్టి ఇంకొకటి మన బాధ్యతగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, అంటే వాళ్ళకి కావాల్సిన ఫీజెస్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ కావచ్చు. ఎందుకంటే ఏదైనా కానీ పైసలు ఉంటేనే పని జరుగుతుంది ఈ కాలంలో. కాబట్టి దాన్ని కూడా ఫెసిలిటీస్ చేసుకుంటాం. టీచర్స్ కు ఏ విధంగా ఉండాలి? టీచర్స్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ. మన పిల్లల్ని డెవలప్మెంట్ చేసేది వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ మొత్తం కూడా మన ద్వారానే అర్థమయ్యే విధంగా ఒక టాపిక్ ని కొంతమంది టీచర్స్ ఏ విధంగా చెప్తుంటారంటే, నా పని అయిపోయింది, నాకు ప్రతి నెల ప్రిన్సిపల్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ కావచ్చు జీతం వస్తుంది, నేను చెప్పేస్తా వదిలిపెట్టేస్తాను కాదు. వాళ్ళు మనల్ని నమ్ముకొని వచ్చారు. తల్లిదండ్రులు మనల్ని నమ్ముకొని వాళ్ళ పిల్లల్ని మన దగ్గరికి పంపిస్తున్నారంటే వాళ్ళకి 100% జస్టిఫికేషన్ చేయాల్సిందే. అక్కడ ఎంత సబ్జెక్ట్ వాళ్ళకి ఇవ్వగలుగుతాము, మన దగ్గర ఉన్నటువంటి ఎఫర్ట్స్ మొత్తం కూడా మన సబ్జెక్ట్, మన దగ్గర నాలెడ్జ్ మొత్తం కూడా వాళ్ళకి షేర్ చేయాలి. మన దగ్గర దాచేసుకొని ఇంకా అరే నువ్వు చదవ. ఇంకొక విషయం కూడా, పిల్లల్ని ఎప్పుడైనా కానీ నువ్వు చదవలేవు, నువ్వు చదవురా, నువ్వు వేస్ట్ రా, నువ్వు ఇదిరా దద్దమ్మవురా అనేటువంటి మాట మాట్లాడకూడదు వాళ్ళ దగ్గర. వాడికి అది ఫీడ్ అయిపోద్ది. ఎప్పుడైతే మనం ఆ మాట అంటున్నామో, టీచర్ గా మనం అంటున్నామో, ఆటోమేటిక్ ఫీడ్ అయిపోయేసేసి అది మొత్తం కూడా సబ్ కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. సబ్ కాన్షియస్ లెవెల్ ఎప్పుడైనా కానీ వాడు క్రియేట్ అయిపోయి నేను చదవను. కానీ మనం చెప్పే విషయాన్ని 100% చెప్పేసేసి నువ్వు చదవలేవు, నువ్వు చదవు, నీ వల్ల కాదు అనే మాట తల్లిదండ్రులుగా కావచ్చు, టీచర్ గా కావచ్చు, ఎట్టి పరిస్థితిలో వాళ్ళ దగ్గర ఈ టాపిక్ తీసుకురాకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాధిక మేడం గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. ఆడిబుల్ మేడం. ఆడిబుల్ మేడం. సార్ ఈరోజు సెషన్ చాలా బాగుంది. కాకపోతే ఒక్క క్వశ్చన్ ఉంది సార్ నాది. మా ఇద్దరు అబ్బాయిలు బాగా చదువుతారు, కాకపోతే వాళ్ళకి మనసు చంచలత్వం అయిపోతుంది. దాని గురించి ఎట్లా మేము వాళ్ళకి చంచలమైన మనసుని చేయాలంటే దట్ ఈస్ ఓన్లీ మెడిటేషన్ మేడం. అవును సార్, చెప్తాను సార్, అయినా వాళ్ళకి బోధన పడదు. అంటే ఏ క్లాసెస్ ఇప్పుడు వాళ్ళు? ఒకడు 9th సార్, ఇంకొకడు 7th. ఇద్దరు బాగా చదువుతారు సార్. పిల్లలు కొద్దిగా వాళ్ళని చేసేసుకుంటే
చదివే పిల్లలు అంటున్నారు కదా, చదవని పిల్లలు అంటే మనం బాధపడాలి. చదివే అదే పిల్లలు సార్ నా కాబట్టి నా బాధ అంతా అదే సార్. చాలా బాగా అలవాటు. చదువుతారు ఇద్దరు. గ్రాస్పింగ్ పవర్ కూడా బాగుంది ఇద్దరుకు. నేను ఓకే. అదే చెప్తూ ఉంటాను వాళ్ళిద్దరికి. మీ ఇద్దరికి దేవుడు బాగా ఇచ్చాడు గ్రాస్పింగ్ పవర్, యూజ్ చేసుకోండి అంటే వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు సార్. అది నేను ఎలా వాళ్ళకి గైడెన్స్ చేయాలి? నేను ఇంతకు ముందు ఒక విషయం చెప్పాను మేడం. మగ పిల్లగాళ్ళకి ఎప్పుడు వస్తది, అమ్మాయిలు అవును ఎట్లా సార్. ఉంటారు. ఎందుకంటే మేము కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చి మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మాకు కూడా ఉన్నది. అవును ఏ సార్. టైంలో మేము రియలైజ్ అదొక అయినాము, మా యొక్క లైఫ్ లో ఏ విధంగా రియలైజ్ అయినాం అనే విషయం కూడా ఇక్కడ ఉన్నటువంటి జెంట్స్ అందరికి కూడా తెలిసిన విషయం అది. సో దాన్ని బట్టి అంటే కొంతమంది పిల్లలు చిన్నతనం నుంచే ఆ యొక్క దృక్పథంలో వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎక్కడో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది మేడం పిల్లలకి. ఎక్కడో ఒక ఆ అవును సార్. స్పార్క్ వస్తది. ఆ స్పార్క్ వచ్చినప్పుడు వాళ్ళని మోటివేట్ చేయటము, గుర్తించటము టీచర్ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. అప్పుడే మోల్డ్ అయిపోతారు. అది వచ్చిన దాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే సార్. ఇద్దరు బాగా అండర్‌స్టాండింగ్ చేసుకునే దాంట్లో కానీ, క్వెషన్స్ ఇది చేసుకోవడం కానీ బాగా ఉంది. కాకపోతే చదువులో కొంచెం చంచలం చూపిచ్చేస్తారు. చదువురు ఎక్కువ టైం స్పెండ్ చేయరు. 10th ఇంటర్మీడియేట్ లో ఆ సెట్టింగ్ అయిపోద్ది మేడం. ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చిన తర్వాత, కాలేజ్ లెవెల్కి వచ్చిన అక్కడ అండర్స్టాండ్ అయితే ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా జాగ్రత్తగా పిల్లల్ని పట్టుకునే బాధ్యత తల్లిదండ్రులు. ఓకే యా సార్. మేడం, ఇంకొక 2 థ్యాంక్ యూ మినిట్స్ సార్. మా థ్యాంక్ క్లాస్ యూ స్టార్ట్ సార్. అవుతుంది. ఓకే Uh, సార్. థ్యాంక్ యూ సార్. యా సార్ నెక్స్ట్ మన 3 ఫెసిలిటేటర్ ఉన్నారు. అప్పు 3 మహమ్మద్ గారు పార్టిసిపెంట్స్. మాట్లాడతారట. 3 పార్టిసిపెంట్స్ తీసుకుందాం. హఫీజ్ మియా గారు ఒకసారి మాట్లాడండి సార్. యా హ్యాపీ Happy evening, Sridhar sir. హ్యాపీ ఈవినింగ్ సార్. Excellent class, sir. థ్యాంక్ సో యూ వెరీ మచ్. నేను యాజ్ అ స్టూడెంట్ గా నేను కూడా ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాను మీ క్లాస్ వినడం. నేను కూడా చాలా అంటే చాలా నేర్చుకున్నాను. అండ్ ఇందాక మేడం చెప్పిన దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. నన్ను నేనే ఎగ్జాంపుల్ గా చెప్పాలనుకుంటున్నానండి. సో మ్యామ్ నేను కూడా ఒక టీచర్ గా వర్క్ చేస్తున్నాను. అండ్ చదువుకుంటూ దాంతో పాటు నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. సో నాకు టీచర్ గా వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఒక టర్న్ పాయింట్ సార్ చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ కి తన బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ ని బట్టి ఎప్పుడు ఓసారి ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుందండి. సో ఇక్కడ నాకు ప్రజెంట్ నేను వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేస్తున్నానండి. సో ఆ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చెయ్యాలనే థాట్, అంటే ఈ జర్నలిజం వైపు ఎవరు కూడా ఎక్కువగా వెళ్ళరు. సో ఆ విధంగా నాకు ఒక చిన్న వీడియో వల్ల నేను మోటివేట్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి విషయాలు అన్నిటిని తెలుసుకోవడానికి నాకు 3 months టైం పట్టింది. సో అలా 3 months టైం పట్టిన దాన్ని నేను అన్ని నేర్చుకొని దాంట్లో ఉన్న డిఫాల్ట్స్ ఏంటి, మిస్టేక్స్ ఏంటి, దాని వల్ల యూజెస్ ఏంటి, మనం ఏం జరుగుతుంది ఒకవేళ మనం నేర్చుకుంటే, దాన్ని చదువుకుంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకొని నేను ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేస్తున్నానండి. సో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నౌ ఐఎమ్ ఇన్ సెకండ్ ఇయర్. సో ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుందండి. సో ఆ టర్నింగ్ పాయింట్ ఆ వ్యక్తి తనకు తానుగా తెలుసుకుంటాడు. సో ఒక తల్లిదండ్రి చెప్పినా తెలియదు, ఒక గురువు అతన్ని ఎంత మోటివేట్ చేసినా కానీ తెలియదు. సో ఎప్పుడైతే ఆ టర్నింగ్ పాయింట్ వస్తుందో, వచ్చిన టైంలో అతన్ని మోటివేట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నానండి. చిన్నపిల్లలాగా పెన్ను పట్టుకొని స్క్రీన్ షాట్ తీసుకుంటూ రాస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ సాయిరామ్ గారిని నేను గమనించానండి. అతను ఇంకొక ఫోన్ తీసుకొని ఆయన క్యాప్చర్ తీస్తున్నాడు ఫొటోస్. సార్ హ్యాట్స్ ఆఫ్ యూ సార్. సో ఇలా క్యాప్చర్ తీసుకుంటూ, అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఏంటంటే వాట్ నెక్స్ట్, నేను నా పిల్లవానికి ఏమి ఇవ్వాలి, ఎలా చేయాలనేది వాళ్ళలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అండి. సో దానికి నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నానండి. సో థ్యాంక్ యూ శ్రీధర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. రవి గారు సార్, మేడం లాస్ట్ థ్యాంక్ యూ సార్. క్వశ్చన్. సార్ మరి 1 minute సార్, మరి ఇంకా టైం లాస్ట్ క్వశ్చన్. ఓకే సార్. రవి గారు, రవిప్రసాద్ గారు. సార్ రవిప్రసాద్ గారు మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, శ్రీధర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. దట్ ఈజ్ శ్రీధర్ అనిపించారు సార్ మీరు. సార్ ఎందుకంటే అంత అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే నేను మీ గురించి అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి 100% అది క్లారిటీగా ఉంది. మీరు చెప్పినట్టుగా ఏంటంటే, నేను 10th క్లాస్ చదివిన తర్వాత నాది ఒక పల్లెటూరు అండి. 10th క్లాస్ వరకు కూడా మాకు మా ఊరి కరెంట్ లేదు, అంత పల్లెటూరు అనమాట అండి. తర్వాత ఏం చేయాలనేది మా తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కాదు. ఏం చేయాలి, డాక్టర్ చేయాలంటే డాక్టర్ చేయాలంటే ఏ కోర్స్ చేయాలో కూడా నాకు తెలియదు. ఎవరో చెప్తే బైపీసీ చదవమన్నారు. బైపీసీలో ఏముంటుందో కూడా తెలియదు. ఆటోమేటిక్గా నేను బైపీసీ తీసుకున్నాను. కొంచెం పల్లెటూరు అంటే మాది కాకినాడ దగ్గర ఒక పల్లెటూరు. కాకినాడ వచ్చిన తర్వాత అదొక ప్రపంచం అయిపోయింది. పల్లెటూరులో బతికిన వ్యక్తిని ఇక్కడికి వచ్చిన తర్వాత అదొక ప్రపంచం అయిపోయిందండి.
సినిమా థియేటర్లు ఉండి అన్నీ ఉండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంతా కూడా ఎంజాయ్ చేసాం మీరు చెప్పినట్టుగానే. తర్వాత నాకు ఒక టర్నింగ్ పాయింట్ అండి, సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి నాకు నేనుగా రియలైజ్ అయ్యాను. అప్పుడే నాకు రామకృష్ణ మిషన్తో పరిచయం ఏర్పడింది. అది నా లైఫ్ టర్న్ చేసిందండి. Yes. తర్వాత మళ్ళీ బీకామ్లోకి వచ్చాను నేను. ఆ విధంగా కెరీర్ అయింది. అయితే నేను ఇక్కడ వేసే క్వశ్చన్ ఏంటంటే, నాలాంటి వ్యక్తులు ఒక పల్లెటూరులో ఉంటే తల్లిదండ్రులు కూడా చదువుకోలేని వ్యక్తులు అయినప్పుడు వాళ్ళకి ఎవరు గైడెన్స్ ఉండాలి ఆ టైంలో? ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇంటర్నెట్ వచ్చింది, ఇది వచ్చింది, టీచర్స్ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. Yes. కానీ ఇప్పటికి కూడా చాలా పల్లెటూరుల్లో ఏం చదవాలని కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయండి చాలా పల్లెటూరులో. అవునండి, అవును. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటారు? సో ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు అని అంటున్న విషయంలో సార్, అక్కడ అది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెట్టాలి అక్కడ. ఎందుకంటే అన్ని తెలిసి ఏమి తెలవకుండా గైడెన్స్ ఇచ్చామంటే, గైడెన్స్ ఇవ్వలేదంటే రైట్, ఓకే, అక్కడ మన అది వాళ్ళ నాలెడ్జ్ లేదు. సో అన్ని తెలిసిన వాళ్ళని ఇవ్వలేకపోతే నీ యొక్క అలసత్వము, నీ యొక్క ఫెయిల్యూర్, తండ్రి వల్ల నీ ఫెయిల్యూర్ అన్నట్టు ఏం వేరే ఆప్షన్ లేదు అక్కడ. ఎందుకంటే ఏమైంది, నేను ఎట్లున్నానో వాడు కూడా అట్లే బతుకుతున్నాడు ఒక అలసత్వంతో, ఏదో ఒక 4 ఎకరాల పొలం చేసుకుంటాడా, 3 ఎకరాల పొలం చేసుకుంటాడా అంటే అప్పుడు మనం ఎవరో ఏం చేయలేము. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ అవైలబిలిటీ చేయాలనే బాధ్యత మనది. చదువుతో పాటు కావాల్సినటువంటి డబ్బు, కావాల్సినటువంటి బుక్స్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి అక్కడ. లేదు అంటే మాత్రం ఏం చేయలేము. ఓకే, నేను క్లాస్ అంతా వింటున్నాను చాలా బాగా. ఎందుకంటే ఆ జీవిత పోరాటం అనేటువంటిది చాలా సుదీర్ఘమైనటువంటిది కాబట్టి ఆ పోరాటానికి ఉపయోగపడే ఈ స్టడీ స్కిల్స్ అనేటివి సుదీర్ఘమైనటువంటి క్లాస్ చాలా బాగా అందించారు. ఇక్కడ అడిగినటువంటి వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు, మా పిల్లలు బాగా చదువుతున్నారు కానీ చంచలమైన మనసుతో ఉన్నారు. నిజంగా పిల్లలు అలా ఉండాలి, వాళ్ళు యాక్టివ్ గా ఉంటే సంతోషపడాలి. మీరే చూడండి, ఆ పిల్లవాడు ఎవరితో మాట్లాడకుండా మూడీగా ఉన్నాడు అనుకో, మళ్ళీ సేమ్ చెప్తారు, బాగానే చదువుతాడు కానీ ఎవరితో కలిసి ఉండడు అని అంటారు. సో అలా చేస్తేనేమో అలా అంటారు, ఇలా చేస్తే ఇలా అంటారు. సో పిల్లలు యాక్టివ్ గా ఉండడం అనేది బెస్ట్. అయితే మీరు చదువుతూ ఉన్నప్పుడు బాగా చదువుతున్నారు, తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేయనియండి, నో ప్రాబ్లం. చదువులో బాగానే ఉన్నారు, అప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. ఇక సార్ వాళ్ళు ఇంకొక ప్రశ్న సార్ అన్నారు, తల్లిదండ్రులు చదవలేని వాళ్ళు ఉన్నప్పుడు అంటే మెయిన్ గా అక్కడ ఉన్నటువంటి టీచర్స్, ఇక వాళ్ళకు మెయిన్ రీసోర్స్ టీచర్స్. సో వాళ్ళు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. సో కాబట్టి ఇంకా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం అన్ని అందుబాటులో ఉన్నాయి, టీచర్స్ ఆ వైపు గైడ్లైన్స్ ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మేము ఉన్నాం, మోటివేట్ స్పీకర్ గా మేము ఇస్తున్నాం. మేము ఇచ్చేటువంటి స్పీచ్ మీకు ఇచ్చినంత ప్రభావం మా ఇంట్లో పిల్లలు దాన్ని రిసీవ్ చేసుకోరు. ఇప్పుడు ఉదాహరణకు శ్రీధర్ సార్ చెప్పనివ్వండి, మా డాడీ అనే ఫీలింగ్ వేరే ఉంటుంది, ఒక స్పీకర్ గా ఉంటుంది అన్నట్టు. తల్లిదండ్రులు చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు చెప్పే కంటే ఫ్రెండ్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కువ ఇంప్రెస్ అవుతూ ఉంటారు. అట్లా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా సమాచారం అందించడానికి మనం చూడాలి. అంతేకాకుండా చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబుగున సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటన్ అదనుగా మంచి కూర నలపాకం చేసిన నా పొదడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర అంటూ భాస్కర శతకంలో మనకు ఒక పద్యం ఉంది. అంటే చదువు 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 మార్కుల చదువు కాదు, మార్పు చదువు కావాలి, పిల్లల్లో మార్పు అనేది రావాలి. వాళ్ళు ముందు ఇంజనీరా డాక్టరా అనేది కాదు, ముందు మనిషిని తయారు చేసేటువంటి చదువులు కావాలి. సో అందుకని మనం హ్యూమన్ రిలేషన్స్ డెవలప్ అయ్యే విధంగా ముందు చేస్తూ ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేయాలని. సో మంచి క్లాస్ ఇచ్చినటువంటి శ్రీధర్ కు మరియు నిర్వహించినటువంటి మహాలక్ష్మి మేడం గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏవి సార్ వచ్చారు? సరే సార్, ఏవి సార్ వచ్చారు? సార్ ఏవి సార్? సార్ ఆప్షన్ ఇవ్వండి సార్ అందరికి. విన్నారా సార్ క్లాస్? వెంటనే మాట్లాడండి. జస్ట్ పోస్ట్ మీరే ఉన్నారు సార్. అదే కంక్లూడ్ చేయండి మేడం. మహాలక్ష్మి గారు. సార్ ఏమన్నా చెప్తారేమో అని చూస్తున్నా. సో ఈరోజు చాలా అద్భుతమైన చాలా సుదీర్ఘమైనటువంటి ఒక మంచి ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది శ్రీధర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
మరి మనకి నెక్స్ట్ మీటింగ్ ఉంది కాబట్టి క్లోజ్ చేద్దాం సార్. ఒక్కసారి అందరూ కూడా జై హింద్ జై భారత్ చెప్పండి సార్. ఒకసారి జై హింద్ జై భారత్ వందే మాతరం. వందే మాతరం. జై భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్ వందే వందే మాతరం. జై హింద్ జై భారత్ వందే మాతరం.